సో కాబట్టి హరే కృష్ణ. సో కాబట్టి మనం నిన్నటి క్లాస్ లో 65th శ్లోకాలు చూసుకున్నాము. ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేతసో యాసు బుద్ధి పర్యవతిష్టతే. సో కృష్ణుడు ఏమన్నాడు ఇక్కడ? కృష్ణ భక్తి భావంలో సంతుష్టుడైన వానికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రం కలగవు. అటువంటి సంతుష్టి చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతారు. సో ఎవరైతే కృష్ణ భక్తి భావంలో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు తృప్తిగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి ఇంకేది ఎక్స్ట్రాగా కావాల్సినటువంటి ఆశయాలు కోరికలు ఉండవు. ముఖ్యంగా ఇంద్రియాలకు సంబంధించిన ఏది కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడి దయ మీద నడుస్తాయని ఆ ఇదిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదైనా సరే భగవంతుడి దశ నిర్దేశంలో ఉంటాయి, భగవంతుడి అండదండల మీద నడుస్తాయి అని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఆ భావంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ జరిగే అనేకమైనటువంటి విషయాల్ని జస్ట్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాటిని ఏమాత్రం ప్రభావితం కాకుండా వాళ్ళు సంతోష చైతన్యంలో వాళ్ళు ఎప్పటికీ ముందుంటారు అనమాట. అందుకే వాళ్ళు బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం లేదా బాగా జరిగినప్పుడు ఉప్పొంగిపోవడం అనేది జరగదు. సో త్రివిధ తాపాలు వాళ్ళని ఏమాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టవు అనమాట. సో ఎందుకని వాళ్ళు ఇబ్బంది పెట్టవు అని అంటే, ఎందుకంటే వాళ్ళు కృష్ణ సంబంధంలో ఉన్నారు. వాళ్ళు సో కృష్ణ సంబంధంలో ఉన్న వాళ్ళు, కృష్ణుడు ఏ స్థాయి తెలిసిన వాళ్ళే కృష్ణుడితో సంబంధం పెట్టుకోగలుగుతారు. ప్లస్ మన లక్ష్యం కేవలం ఇంద్రియ నిగ్రహం కాదు. ఇక్కడ ఇంద్రియాలు నిగ్రహించుకోవడం మన మెయిన్ గోల్ కాదు. కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడం మెయిన్ గోల్. కృష్ణుడిని తృప్తిపరచడం మెయిన్ గోల్ అనమాట. ఇంద్రియాలు నిగ్రహించుకొని చాలా మంది ఇప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకొని ఉన్నారు కూడా. చాలా సందర్భాల్లో కామన్ పీపుల్ కూడా ఉన్నారు. మంత్రి సత్యనారాయణ రాజు వాళ్ళు లాంటి వాళ్ళు, ఇట్లా ఎవరైతే కొంత ఫుడ్ మీద లేకపోతే న్యాచురోపతి ఫాలో అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎన్నో టెంప్టింగ్ ఆహారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక పర్టికులర్ ప్రాసెస్ లో వాళ్ళు వెళ్తున్నంటే వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళే కదా వాళ్ళందరూ. కానీ ఇంద్రియ నిగ్రహము మానవ జన్మ యొక్క గోల్ కాదు. ఇక్కడ నుంచి బయటపడడం మానవ జన్మ యొక్క గోల్. కొంతమంది నేను వెజిటేరియన్ అని అంటారు. మేకలు కూడా వెజిటేరియన్. ఓకే, సో వెజిటేరియన్ అవ్వడం గోల్ కాదు. లేదా మన లైఫ్ లో కంప్లీట్ గా న్యాచురోపతిగా జీవించడం గోల్ కాదు. కంప్లీట్ గా ఒక రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో మనం రెస్ట్రిక్టెడ్ పాలసీస్ పెట్టుకొని జీవించడం గోల్ కాదు. ఇక్కడ కృష్ణుడితో సంబంధం అనేది మెయిన్ గోల్ అనమాట. కృష్ణుడిని గుర్తుపరచడం అనేది మెయిన్ గోల్ ఇక్కడ. అండ్ ఇంద్రియ నిగ్రహాన్ని మనం ఎప్పటికీ మన సొంతగా ఇందులో మనం ఎప్పటికీ చేయలేము. ఎందుకంటే ఇంద్రియాలు కావచ్చు, మనసు కావచ్చు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి. ఇవి దే ఆర్ కృష్ణాస్ ఎనర్జీస్ అనమాట. కృష్ణాస్ ఎనర్జీస్ ని మనం చాలా ఆత్మలు అనే వాళ్ళు చాలా అనుమాత్రమైనటువంటి మనలాంటి ఆత్మలు భగవంతుడి యొక్క శక్తికి అతీతంగా మనం వెళ్ళగలం. ఎప్పుడైనా మనం వెళ్ళలేం. కాబట్టి మన భగవంతుడికి సరెండర్ అయిపోతే అప్పుడు ఆయన మనకి రక్షణ ఇస్తారు అనమాట. మన ఇంద్రియాల కంట్రోల్ అదుపు తప్పకుండా చూస్తుంది. అందుకే ఆయన పేరు ఋషికేశుడు అయ్యారు. అవునా, ఇక్కడ ప్రతి ఫోర్స్ భౌతిక ప్రపంచం అంతా కూడా ఆయన కబంధ హస్తాల్లో ఉంది. కాబట్టి ఆయన కబంధ హస్తాల్లో ఉన్న ప్రతి అంశం ఇక్కడ మనం వాటిని అతీతంగా మనం దాటాలి అంటే మాత్రం డెఫినెట్ గా ఆయన సరెండర్ కాకపోతే మాత్రం మనం దాటలేము. ఒక్కోసారి మనం దాటినట్టు అన్ని కంట్రోల్ అనిపిస్తుంది, కానీ అది దీర్ఘకాలికంగా అంత స్థాయిలో ఉండలేము. సో కాబట్టి మనం కంపల్సరిగా భగవంతుడి చెప్పినటువంటి దశా నిర్దేశాలు నడుచుకుంటేనే మనం ఇంద్రియాలకి అతీతంగా వెళ్ళి కృష్ణుడితో సంబంధం పెట్టుకోవచ్చు. లేదా కృష్ణుడితో సంబంధం పెట్టుకునే క్రమంలో ఇంద్రియాలు కూడా ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాయి. సో ఇప్పుడంటే మనం కృష్ణుడి సంబంధంలో మనం హయ్యర్ టేస్ట్ అనుభవిస్తున్నాము. ఆటోమేటిక్ గా లోవర్ టేస్ట్, ఇంద్రియాలు వేరే వాటి మీద పెద్ద ఆసక్తి చూపించవు. మనసు ఇంకెటువైపు పోవడానికి అది ఆసక్తి చూపించదు. సో అందుకని ఇక్కడ మనం భగవంతుడి శక్తులు అన్ని భగవంతుడి శక్తులే ఇక్కడ అన్ని కూడా.
కాబట్టి భగవంతుడి యొక్క దశా నిర్దేశంలో మనం నడవాల్సి వస్తుంది. అలాగే 2 అధ్యాయం 66 శ్లోకంలో సో ఎందుకు మనకు మనశ్శాంతి దొరకట్లేదు? అందరూ కోరుకునేది మనశ్శాంతి, సుఖం కావాలి అందరికి. అందరూ ప్రయత్నిస్తున్నాం, కానీ ఎందుకు దొరకట్లేదు అంటే మనం భగవంతుడితో సంబంధం లేము. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుత సుఖం. సో భగవంతుడితో సంబంధము లేని వానికి దివ్యమైన బుద్ధి గాని స్థిరమైన మనసు గాని ఉండదు. అవి లేనిదే శాంతి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖం ఎట్లు కలుగుతుంది? సో దివ్యమైన బుద్ధి అంటే భగవానుడి యొక్క నిర్దేశాలతో నింపబడిన బుద్ధి అన్నమాట. లేకపోతే శాస్త్రాలని పూర్తిగా అవగతం చేసుకున్నటువంటి బుద్ధి, లేదా గురువు యొక్క దశా నిర్దేశంలో నడిచేటువంటి బుద్ధి అన్నమాట. ఎప్పుడైతే అలాంటి బుద్ధి ఉండదో, స్థిరమైన మనసు ఉండకపోతే ప్రశాంతతకు అవకాశం లేదు. ప్రశాంతత లేని వాడికి సుఖం ఎట్లా వస్తుంది? చాలా మంది అనుకుంటున్నారు అసలు ప్రశాంతతే లేదు, అసలు ఏ మాత్రం అసలు ఇది లేదు. ఎన్నో చేస్తున్నాను, ఎన్నో రకాలుగా తృప్తిపరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, అయినా నాకు ఏం దొరకట్లేదు. ఎన్నో గుళ్ళు తిరిగాను, ఎన్నో గోపురాలు, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, ఎన్నో దర్శనాలు, ఎంతో మంది మేము పెద్ద పెద్ద మహానుభావులు నేను కలిశాను, వాళ్ళ పాద పూజలు చేశాము, అవకాశమే లేదు. ఆ ఒక్క భగవానుడు ఎవరైతే ఉన్నాడో, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడితో సంబంధం పెట్టుకోకపోతే మాత్రం సుఖానికి ఇక్కడ ఎటువంటి అవకాశం లేదు. అందుకని ఎప్పుడైనా రేపు భక్తులు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఉంది. ఇక్కడ సింపుల్ భాషలో ప్రభావం ఏంటంటే మనసుకి ఒక లక్ష్యం కావాలి, ఒక గోల్ ఉండాలి. అదేంటంటే మనసు ఎప్పుడైతే కృష్ణుడి మీద లగ్నం అవుతుందో, కృష్ణుడు దేవాదేవుడు, ఈయన సర్వం చూసుకోగలుగుతాడు, సర్వం నన్ను రక్షించగలుగుతాడు, ఏ పరిస్థితి అయినా సరే నన్ను ఎప్పుడు కూడా ఈయన వదలడు అనేటువంటి నమ్మకం మనకి ఏర్పడిన రోజు మనం ప్రశాంతతలోకి వెళ్తాం. సో అందరి యొక్క ఇబ్బంది ఏంటనంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి, ఏది మనతో చివరి దాకా ఉండదు అనేటువంటి పూర్తి అవగాహనలో ఉన్నాం మనం. సో చివరి దాకా మనతో ఎవరు ఉండదని తెలుసు, చివరి దాకా ఏది మనల్ని కాపాడలేదని తెలుసు, కాబట్టి మనకి భయం. ఎందుకంటే మనకి ఆ స్థిరమైనటువంటి వ్యక్తి మీద మనం పూర్తిగా నమ్మకం పెట్టుకునే ఇదిలో మనం లేవు ఇప్పుడు. అందుకనే అందరికీ విపరీతమైన ఆందోళన ఏదో. అందుకనే మనకి ప్రశాంతత కావాలంటే మనం కామెడీ చూడాలి, మనం అంటే మనకి ఎక్స్టర్నల్ సోర్స్ కావాలి మనకి, మనం ప్రశాంతంగా. అందుకే మనం రెగ్యులర్ డ్యూటీస్ నుంచి మనం బయటపడి ఇంకో దగ్గర మనం ఆనందం వెతుకుతున్నామంటే, ఇంకో దగ్గర మనం ప్రశాంతత కోరుకుంటున్నామంటే, విచ్ మీన్స్ దట్ వీఆర్ మోస్ట్ డిస్టర్బ్డ్ అని అర్థం. ఎందుకంటే ఆనందం రావాల్సిన ఎక్కడంటే ఆత్మ నుంచి ఆనందం రావాలి, అంత అంతర్గతం నుంచి ఆనందం రావాలి తప్ప మన ఆనందం కోసం భౌతిక వస్తువుల్లోనో లేదా భౌతిక ఇట్లాంటి ఓకేనా సన్నివేశాలు లేదా అది సీరియల్స్ నుంచి మనం వెతుకుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే, సో వీఆర్ మోస్ట్ డిస్టర్బ్డ్ అని అర్థం. అంటే మన మనసు కృష్ణుడి మీద లక్ష్యం కాలేదని అర్థం. సో అదే ఇక్కడ మనం భాషను చూసామన్నమాట. ముఖ్యమైనటువంటి ప్రభుపాద వారు పదే చెప్తారు, ద డిస్టర్బ్డ్ conditions are due to want of a goal to our mind. సో మనకు గోల్ కావాలి, లక్ష్యం కావాలి. సో ఇవాళ 2 అధ్యాయం 67 శ్లోకం చూద్దాం. అంటే కృష్ణ ఇంకొకసారి మనకి గుర్తు చేస్తాడు అనమాట, ఆ ఇంద్రియాల యొక్క విషయాల్లో చాలా సీరియస్ గా దీని గురించి మనం దృష్టి పెట్టాలి అంటున్నాడు అనమాట. ఇంద్రియాలకు సంబంధించి ఇంకొకసారి మనకి దాని యొక్క ప్రభావం గురించి మనతో మాట్లాడబోతున్నాడు మళ్ళీ కృష్ణుడు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్యా హరతి ప్రజ్ఞాం వాయుర్నవమివాంబసి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్యా హరతి ప్రజ్ఞాం వాయుర్నవమివాంబసి. ఇంద్రియాణం హి చరతాం
యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంబసి. భావము: తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేయినట్లుగా మనసు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేయినట్లు. నావ ఎంత పెద్ద బరువైనటువంటి వస్తువు అది. పెద్ద పెద్ద ఓడలు, షిప్స్ హెవీ బిల్ట్ ఉంటాయి. అంటే విపరీతమైన ఇనుము వాడి కొన్ని వందల మంది దాంట్లో పడుకోవచ్చు, ప్రయాణించవచ్చు. ఎంత పెద్ద నావైనా సరే, ఓకేనా, ఒక తీవ్రమైన గాలి వచ్చినప్పుడు ఆటోమేటిక్ అంత పెద్ద నావ కూడా అల్లకల్లలో అయిపోతుంది. ఒకసారి అది తిరగబడిపోతుంది. దాన్ని కృష్ణుడు మనకి ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ మనకి ఏం చెప్తున్నాడంటే, మనసు ఒకవేళ సంలగ్నం అయినా మనం పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా, కృష్ణుడి మీద పెట్టాలి ప్రయత్నించినప్పుడు కూడా, ఒక్క ఇంద్రియ అది తప్పినా కూడా, 5 ఇంద్రియాల్లో ఒక్క ఇంద్రియ అది తప్పినా కూడా, సో మనిషి అతను ఎంత ప్రముఖ వ్యక్తి, ఎంత బుద్ధి కలిగిన వాడైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, అతన్ని కూడా పతనం చేసేటట్టు చేసేస్తుంది. పతనానికి లోన్ కానిస్తుంది. ఏది? 5 ఇంద్రియాల్లో ఒక్క ఇంద్రియం చెప్పినా కూడా. ఎందుకంటే మనసుకి పూర్వజన్మ వాసనలు అట్లే బలంగా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రకృతిని అనుభవించాలని, ఆధ్యాత్మిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని, సర్వం నాదే కావాలన్నటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో, అది ఎన్నో యుగాలుగా, ఎన్నో జన్మలుగా మనం తీసుకొని వచ్చుకుంటున్నాం అనమాట. కాబట్టి ఏ మాత్రం అవకాశం వచ్చినా మనసు ఏం చేస్తుందంటే డైవర్ట్ అయిపోవడానికి అది చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత అలా అలవాటు చేసేసాము. సో 5 ఇంద్రియాలని అదుపులో పెట్టుకోగలిగితేనే మనసు బలంగా వెళ్ళి భగవానుడి మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క ఇంద్రియం మిస్ అయినా సరే, పొరపాటున ఒక చిన్న మనం అదేమంటారు, కొద్దిగా అలక్ష్యం చేసినా సరే, ఒక ఇంద్రియాన్ని ఈ ఒక్క పూటకి ఏం కాదులే, ఈ ఒక్కసారికి ఏం కాదులే అని కొంత మనం దానికి ఉపశమనం ఇచ్చినా కూడా గ్యారంటీ లేదన్నమాట. అంటే ఎంత గొప్ప బుద్ధిమంతుడైనా సరే, వివేకవంతుడైనా సరే పతనం చేసేస్తుంది అన్నమాట. ఇంద్రియాల యొక్క పవర్ని, ఇంద్రియాల యొక్క దాని యొక్క ఇంటెన్సిటీని మనం చూసి చెప్తున్నాడు కృష్ణుడు. ఇవాళ మనం ఇలాగా ఇంత గందరగోళ జీవితాల్లో జీవించడానికి మనం చాలా సందర్భాలు ఉంటాం. దేవుడు నా రాతిట రాసేసాడు, దేవుడు నా బతుకు ఇలా జీవించమని ఆయన శాసించేసాడు. అందుకే కాదు. గత జన్మల్లో మన ఇంద్రియాలని ఎలా వాడామో, ఆ ఇంద్రియాల తాలూకు ప్రభావాలు మనసులో ఉండడం వల్ల, ఆ మనసు ఈరోజు వాటికి అలవాటు అయిపోవడం వల్ల వాటిలో సుఖాన్ని చూసుకుంటుంది. కాబట్టి మనసు ఈరోజు ఆ మనసు ఏ ఇంద్రియాలు అదుపు తప్పితే ఆ ఇంద్రియాల వైపు పరిగిస్తూ ఉంటుంది. మనసు ఏ ఇంద్రియాలు ఏమాత్రం కొద్దిగా సుఖం కోసం అది వెళ్తుంది అంటే ఇమ్మీడియట్ గా మనసు 4 ఇంద్రియాలు కరెక్ట్ గా ఉన్నా సరే, 4 ఇంద్రియాలు పూర్తిగా మన కంట్రోల్లో పెట్టినా సరే, ఒక్క అలవాటు లేదా ఒక్క చిన్న విషయం దానికి మళ్ళీ మనం ఒక్కసారికి ఏం కాదులే అనుకున్నాం అనుకోండి, ఒక్కసారి పోతే ఏమవుతుంది? 1 సంవత్సరం నుంచి నేను చేస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి నేను అదుపులో ఉన్నాను, 4 సంవత్సరాల నుంచి నేను మాంసం ముట్టలేదు, ఈ ఒక్కసారి తీసుకుంటే ఏమైందిలే అనుకున్నాం అనుకోండి, అయిపోయింది. దానికి కావాల్సిన చిన్న రంధ్రం దొరికిపోయింది, లోపలికి వచ్చేస్తుంది. సో అంత ఇది అంటే వివేకవంతుడిని కూడా అతనికి పూర్తి డిస్క్రిమినేషన్ ఉంది. ఏది మంచి, ఏది చెడు, దేని వల్ల ఇబ్బంది పడతాము, పూర్తి అవగాహన ఉన్నప్పటికీ కూడా, పూర్తి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అతను పడిపోతాడు, పతనం చెందుతాడు.
సాధకుల జీవితాల్లో ఇది చాలా సర్వసాధారణంగా ఉంటుంది. మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మనందరూ కూడా 3 years, 4 years, 5 years, 8 years, ఎవరైతే ఈవెన్ 10 years, 15, 20 years వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ మనం వెళ్తూ ఉంటాం. ఒక్కసారికి ఏం కాదులే అనుకోని అన్నప్పుడల్లా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని తీవ్రంగా మనం ఎట్లా నష్టపోయాము కూడా మనకు బాగా తెలుసు. మనకి అంటే కృష్ణ మనకి మన ఇంద్రియాల యొక్క ప్లస్ మన మనసు యొక్క విషయాన్ని మనకి మనం స్కాన్ చేసి చూపిస్తున్నాడు మనకి కృష్ణుడు. వాటి స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, వాటి పవర్ ఎలా ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి మనము. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా కృష్ణుడి వైపు పురోగతి చెందే వాళ్ళందరూ కూడా అత్యంత జాగ్రత్తగా భక్తుల సాంగత్యంలో ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మనం ఒక అడుగు ముందుకేసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. లేకపోతే ఏ స్థాయి వ్యక్తినైనా సరే, ఏ స్థాయి భక్తునైనా సరే కింద పడేసానికి అవకాశం. సో అందుకని ఇక్కడ భాషల ప్రభావం కూడా, అందుకే ప్రతి ఇంద్రియాన్ని కృష్ణ చైతన్యంలో మనం నిమగ్నం చేయాలి. ప్రతి ఇంద్రియాన్ని, కళ్ళు మాత్రం పెట్టి, ముక్కు మాత్రం పెట్టి, చెవులు మాత్రం ఇవ్వలేదు అనుకోండి, ఎగిరిపోతాం మనం. కృష్ణుని దర్శనం చేసుకుంటున్నాము, కృష్ణ కథ వింటున్నాము, భగవానుడు అర్పించేటువంటి పువ్వుల్ని మనం వాసన చూస్తున్నాము, నాలుగు మాత్రం ఎక్కడ పడి అక్కడ తినేస్తున్నాం, ఏది పడితే తినేస్తున్నాం, ఎగిరిపోయినట్టే మళ్ళీ. అంటే ఒక ఇంద్రియం స్లైట్ గా మిస్ అయినా కూడా మనం డేంజర్ పడేదానికి లేదా మన భక్తి నుంచే బయటకు వెళ్ళిపోవడానికి అవకాశాలు. సో అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అన్నమాట. బికాస్ ఇది మన జీవితం. ఇది ఇక్కడ మన జీవితానికి మనమే బాధ్యులు అవుతుంది. ఇవాళ మనం అనుభవించే ప్రతిదాన్ని కూడా మనమే బాధ్యులు అన్నమాట. దాన్ని కృష్ణ ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ద్వారా ఎన్నో రకాలుగా ఆయన మాత్రం మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అనేక రూపాల్లో, అవతారాల్లో, ఆచార్యుల ద్వారా, పుస్తకాల ద్వారా. కానీ మనం ఇంకా మన రుచులంతా కూడా ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి, భౌతిక ప్రపంచం మీద అనేక విషయాల పట్ల ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మనం క్రమక్రమంగా మనసుని ఎంత పెట్టాలనుకున్నా సరే మల్టిపుల్, ఎందుకంటే ఎన్నో జన్మల యొక్క వాసనలు అంత గాఢంగా ఉన్నాయన్నమాట లోపల. అందుకని మనం ఎట్లయినా సరే, ఏ విధంగా సరే వీలైనంత వరకు ఇంద్రియాలని కృష్ణ కాన్షియస్ లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని, కృష్ణలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసేలాగా మనమే గోల్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎట్లా అది నేను ఖచ్చితంగా రోజు భాగవతం చదవాలి, ఖచ్చితంగా అదే మంగళహారతి అయినా లేకపోతే సంధ్యాహారతి అయినా నేను ఇంట్లో చేసుకోవాలి, లేదా నేను శని ఆదివారాలు వస్తే నేను ఖచ్చితంగా గుడికి వెళ్ళి నేను ఒక సేవ తీసుకుని అక్కడ నేను సేవలు నిమగ్నం అవ్వాలి, చెవులు ఖాళీగా ఉండి ఏదో ఒక లెక్చర్ నేను వినాలి, లేదా ఏదో కీర్తన నేను వినాలి, నాలుగు కృష్ణ ప్రసాదం తప్ప నేను ఇంకేది తీసుకోను, లేదా కృష్ణుడు శాంక్షన్ చేసినటువంటి ఫుడ్స్ మాత్రమే తీసుకుంటాను. ఒక్కోసారి మనం ట్రావెలింగ్ లో వెళ్ళినా లేదా ఇంకొక పరిస్థితిలో ఉన్నా సరే మనం ఖాళీ అయినప్పుడు ఒక్కోసారి అట్లీస్ట్ కృష్ణుడు శాంక్షన్ చేసినటువంటి కొన్ని వెజిటేరియన్ మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ లాంటివి మనం తీసుకోవచ్చు. అది ఎందుకనంటే అక్కడ ఇంకేరే అవకాశం లేదు. అది కూడా తీసుకొని కృష్ణుడికి సమర్పించి అట్లీస్ట్ మానసికంగా, కృష్ణ నేనైతే ఇలాంటి పరిస్థితుల్లో పడ్డాను, దయచేసి నాకు వేరే అవకాశం లేదు, దయచేసి నువ్వే ఏదో విధంగా నన్ను దీని నుంచి బయటపడేసావు, నాకు వేరే అవకాశం లేదు అంటే అక్కడ కూడా నాకు ఇష్టం లేదు కానీ నాకు వేరే అవకాశం లేకుండా పోయింది, కాబట్టి నేను నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోలేను అని ఆ విధంగా ప్రార్థించినప్పుడు కృష్ణుడు మనం రక్షిస్తాడు అన్నమాట. మనం ఏం కాదు, ఎలా మనకి ఇక్కడ ఏం దొరికే అవకాశం లేదు కాబట్టి ఈ రోజు మనకి ఇవాళ మన హోటల్కి వెళ్ళేసి బాధ చేసుకుందాము అంటే ఇక్కడ అంటే వీఆర్ నాట్ సిన్సియర్, మనం సిన్సియర్ గా లేవన్నమాట. ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలన్న సిన్సియర్గా మనం లేవు కాబట్టి కృష్ణ కూడా మనకి ఆ రక్షణ ఇవ్వడు. అంటే మనల్ని మనం రక్షించుకోవాలన్నటువంటి తాపత్రయం కానీ కృష్ణుడికి అర్థమైతే అప్పుడు కృష్ణుడు రక్షణిస్తాడు. ఎందుకంటే వీఆర్ సీరియస్ అబౌట్ అవర్ లైఫ్ అట్లా. ఎగ్జాంపుల్స్ లాస్ట్ టైం చెప్పుకున్నాం, చిమ్మెట పురుగులు ఒక ఇంద్రియం అదుపు తప్పడం వల్ల అది దాని చావు ఎలా తెప్పించుకునింది, జింక చెవులు
అదుపు తప్పడం అంటే ఆకర్షణ అవ్వడం, వేటగాడి యొక్క ఫ్లూట్కి, అంటే కస్తూరి జింక తన నాభిలోంచి వచ్చేటువంటి ఆ సువాసనకి అది తిరిగి 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 దాహానికి ఆకలికి రాసి చచ్చిపోతుంది. చేప నాలుక ఒక చిన్న గాలానికి అది ఆ చిన్న ఫుడ్ కోసం ఇది వెళ్ళి చావు తెచ్చుకుంటుంది. ఏనుగు చర్మం. సో ఒక ఇంద్రియం మిస్ అయింది, ఒక ఇంద్రియానికి ఆకర్షితులైనాయి కాబట్టి అవి చావు తెచ్చుకున్నాయి. అలాగే 5 ఇంద్రియాలు 5 బలంగా ఉన్నాయి, 5 బలంగా ఆకర్షితులు అవుతున్నాయి అనేక విషయాలకి. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. చాలాసార్లు మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాం. మన దేహాన్ని ఒక రథంగా తీసుకుంటే, మన ఇంద్రియాలను గుర్రాల కింద తీసుకుంటే, 5 ఇంద్రియాలు 5 గుర్రాలు, ఆ గుర్రాలు కట్టేసిన తాడుని మనసు అనుకుంటే, ఆ తాడును పట్టుకునే డ్రైవరు బుద్ధి అనుకుంటే, దాంట్లో ఆ రథంలో కూర్చున్న వ్యక్తి ఆత్మ అనుకుంటే జీవుడు. సో 5 గుర్రాలని ఎవరైతే వాటికి ప్రొటెక్షన్ లేదా వాటికి కప్పేస్తారో, వాటి కళ్ళు అటు ఇటు పోనీయకుండా, అటు ఇటు చూడకుండా ఎవరైతే ఆ రక్షణ కల్పిస్తారో, ఆటోమేటిక్ గా గుర్రాలు ఒకటే పాతలో వెళ్ళిపోతుంటాయి. గుర్రాలు ఒక పాతలో ఒకటేగా వెళ్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ జర్నీ సేఫ్ గానే ఉంది. అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ రథం నడిపేది ఏంది? ఇంద్రియాలు. అంటే బాడీ నడిపేది ఏంది? ఇంద్రియాలు. అక్కడ రథం నడిపేది ఏంటి? గుర్రాలు. ఇప్పుడు ఆ గుర్రాలకి ఆ ప్రొటెక్షన్ లేదనుకోండి, లేదా అయ్యిని కప్పేటువంటి మాస్క్ లేవనుకోండి, అప్పుడు గుర్రాలు అటు ఇటు చూసినప్పుడు వాటికి ఆహారం అటువైపు కనిపించిన, లెఫ్ట్ సైడ్ కనిపించిన, రైట్ సైడ్ కనిపించిన అనుకోండి, తాళ్ళు వీక్ గా ఉన్నాయి అనుకోండి, మనసు వీక్ గా ఉంది, బుద్ధి కూడా, డ్రైవర్ కూడా వీక్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంద్రియాలు ఎట్ట బరిగిస్తే ఎట్టబడి బరిగించనుకోండి, అప్పుడు రథ ప్రయాణం ఆ జీవుడు ఎట్లా ఫేస్ చేస్తాడు? ఖచ్చితంగా అతనికి నరకం కనిపిస్తుంది అక్కడ ఆ ప్రయాణంలో. అదే ఆ గుర్రాలకు కానీ మాస్క్ వేసేసాడు కళ్ళకి, అటు ఇటు చూడకుండా ఓన్లీ రోడ్డు మాత్రమే కనిపించేలాగా, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? గుర్రాలు నార్మల్ గా పరిగిస్తుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ వచ్చేటువంటి మనసు, దాన్ని కూడా మనం స్థిరంగా తాళ్ళని గట్టిగా మంచి బలమైనటువంటి తాళ్ళని మనం పట్టుకోవడం కట్టేమనుకోండి, అట్లాగే డ్రైవర్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఇంద్రియాలు అదుపు తప్పినా కూడా నేను పట్టుకొని లాగగలను అని బుద్ధి స్ట్రాంగ్ గా ఉందనుకోండి, అట్లయినా కూడా జీవుడికి ప్రయాణం సాఫీగా ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలకు మనం కళ్ళె వేయాలి, ఓకేనా? ఇంద్రియాలకు మనం ఆ మాస్క్ తొడగాలన్నమాట. ఎట్లా తొడగాలి అని అంటే, కృష్ణ సంబంధంలోకి, కృష్ణుడు నియమ నిబంధనలోకి వెళ్ళి ఇంద్రియాలను పెట్టినట్లయితే ఇది ఆల్మోస్ట్ సేఫ్ లో ఉన్నాడు అనమాట, సేఫ్ జోన్ ఉన్నట్టే అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అంబరీష్ మహారాజ్, నవవిధ భక్తి. సో అంబరీష్ మహారాజ్ అతను ప్రపంచాన్ని పాలించినటువంటి మహారాజు అయినప్పటికీ కూడా, మహారాజు కంటే రాజుకి ఎన్ని వ్యవహారాలు ఉంటాయి, ఎంతమందితో ఎన్ని రకాలుగా అతను, కొంతమందితో స్ట్రైట్ గా మాట్లాడాలి, కొంతమందితో డిప్లొమాటిక్ గా మాట్లాడాలా, కొంతమందితో నాగ్గా వ్యవహరించాలా, సంపద ఉంది, అందమైనటువంటి భార్యలు లేదా చెలికత్తులు అక్కడే తిరుగుతూ ఉంటారు అందరూ. ఎప్పుడు శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారో, ఎలా దాడి చేస్తారో దాని మీద ఒక అవగాహన ఎప్పుడు ఉండాలి, నమ్మకమైన వాళ్ళనే పెట్టుకోవాలి, ఎప్పుడు ఎవరు నమ్మకం ద్రోహం చేస్తారో తెలియదు. అంటే ఇన్ని విషయాల మధ్యలో అంబరీష్ మహారాజు నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, స్మరణం కూడా విష్ణు స్మరణమే, పాద సేవనం కృష్ణుడి సేవలోనే. అట్లా తను ఆత్మ నివేదనం, తర్వాత వందనం, దాస్యం, ఇలాగా నవవిధ భక్తిలో ఆయన్ని ఆత్మ నివేదనం అంటారు అనమాట. ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆత్మ నివేదనం. లేదా చెప్పాలంటే ఆత్మ నివేదనం అంటే అన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవలోకి, భగవంతుడినే చూస్తున్నట్టు తన కాన్షియస్ ని అలా పెట్టుకున్నాడు అనమాట. తను మాత్రమే అన్ని రకాలటువంటి అన్ని విధాలైనటువంటి భక్తి అంగాల్ని 100% పాటించింది హోల్ హిస్టరీలో.
ఈయన ఒక్కడే అనమాట. సో అలాగే ఎవరైతే అందుకని లేకపోతే ఈ శ్లోకం అంటే ఒక్క ఇంద్రియం అదుపు తప్పినా కూడా వీఆర్ ఫినిష్డ్ అనమాట. ఎన్నో సంవత్సరాలుగా మనం చేసినటువంటి ఆ సాధన, భక్తులు మనం కొనసాగినటువంటి ఆ తాపత్రయం, ఆ ఉత్సాహం అన్ని క్రమక్రమంగా మనం తగ్గిపోతా ఉంటాయి మనం. సో అందువల్ల కృష్ణ మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇంద్రియాల విషయంలో. అత్యంత వివేకమైనటువంటి వాళ్ళని కూడా, బుద్ధిమంతులు కూడా హరించేస్తుంది, వాళ్ళ బుద్ధిని హరించేస్తున్నారు. సో అంత వోలటైల్గా ఉన్నాయి, అంత చంచలంగా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ టు, అందుకే మనం కృష్ణ అంటున్నాడు బెస్ట్ థింగ్ ఇస్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ కృష్ణ అన్నమాట. కృష్ణ సంబంధంలోకి వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే కృష్ణుడి యొక్క శక్తులే కదా ఇవన్నీ కూడా. సో కృష్ణుడు మనకి ఈజీగా ప్రశ్న ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు 68వ శ్లోకానికి వెళ్తున్నాం. సో బట్ స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా 67వ శ్లోకాన్ని అతను ఎలా పాటిస్తున్నాడు చూడండి. అంటే అన్ని ఇంద్రియాలను ఏం చేస్తున్నాడు, అన్ని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి, 5 ఇంద్రియాలు ఏవైతే పవర్ఫుల్ ఉన్నాయో వాటికి ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 కాంబినేషన్ ని అతను బ్రేక్ చేస్తున్నాడు. ఎక్కువ కాంటాక్ట్ లోకి పోనీయకుండా, ఇంద్రియార్థాల కాంటాక్ట్ లోకి పోనీయకుండా అతను ఎలా ఇంద్రియార్థాల ప్రభావాన్ని అతను ఎలా తట్టుకుంటున్నాడు చూడండి. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? భక్తుడే. ఇక్కడ ఒక భక్తుడు ఎలా వీటన్నిటిని దాటి తన స్థిరంగా తన కార్యక్రమాలు చేసుకుని వెళ్తూ ఉన్నాడు. స్థిరంగా చూస్తాం 2వ అధ్యాయం 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక ఓ మహాబాహో, ఎవని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల నుండి నిగ్రహించబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? సో ఇంద్రియార్థాల గురించి నిగ్రహించబడాలి. ఫస్ట్ ఫేజ్ అదే అనమాట. అందుకని మనం 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాలు చూసాం. ఇంద్రియాలు కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ లో ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి తర్వాత ఏమవుతుంది? కామం వస్తుంది. కామం తర్వాత ఏమొస్తుంది? క్రోధం వస్తుంది. క్రోధం తర్వాత మోహం వస్తుంది. మోహం తర్వాత స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమించిన తర్వాత బుద్ధి నాశనం అయిపోతుంది. సో మెయిన్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది? మెయిన్ ఇష్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇంద్రియార్థాలు కలవడం. ఇక్కడే ఈ లింక్ మనం కట్ చేయాలన్నమాట. ఈ ఇంద్రియార్థములు భౌతిక ఇంద్రియార్థములు ఇవ్వకుండా మన కృష్ణుడికి సంబంధించినటువంటి ఇంద్రియార్థాలకు కాంటాక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వీటికి ఇంద్రియార్థాలు కావాల్సిందే. ఇంద్రియార్థాలు లేకుండా బతకలేవు. ఇది ఇవ్వకుండా ఉన్నాను కూడా ఇవి నీరసించిపోతాయి. అంటే నీరసించిపోయి అనుకోండి, అప్పుడు మనకి శక్తి ఉండదు. ఇంకా నాలుగుకి సరిగ్గా టేస్ట్ ఇవ్వలేదు అనుకోండి, మనకి ఎప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఇంకొక సందర్భంలో మనకి పత్యం పెట్టారు అనుకోండి, నెమ్మదిగా మనకి తెలియకుండా మనకి శక్తి పోయినట్టు మనకే ఫీలింగ్. అంటే మనం కోలుకోగలమా అనేది మనకే డౌట్ వచ్చేస్తుంది.
ఇంకా దానికి కావాల్సిన మనకు కావాల్సిన ఆ తీపో లేకపోతే ఆ ఉప్పదనం లేదా ఆ పులుపు ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా మనం 2 రోజులు చేసి 3 రోజులు, మరి 5-6 రోజులు మనం నిజంగా చప్పటి ఫుడ్ ఎంత ఎక్కువ మనం ఇచ్చినా సరే, ఫుల్ ప్రోటీన్ గా ఉంది, దీంట్లో ఫుల్ ప్రోటీన్స్ ఉన్నాయి, దీంట్లో ఫుల్ విటమిన్స్ ఉన్నాయి అని చెప్పినా కూడా ఈ నాలుగుకి ఆ సరైనటువంటి ఆ రుచి పడకపోతే మళ్ళీ ఆ ఉత్సాహం రాదు అసలు. అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట. ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు ఇవ్వాలి, కంపల్సరీగా మనం మిక్స్ చేయాల్సిందే. ఇక్కడ నిగ్రహింపబడడం అంటే దీనికి ఇష్టమైనది ఇవ్వకూడదు, దీనికి నచ్చిందల్లా ఇవ్వకూడదు, బట్ దీనికి ఓకేనా, దీనికంటే రుచికరమైనటువంటి భగవంతుడి యొక్క సంబంధంలోకి తీసుకెళ్తే, ఆయన సంబంధంలో మనం ఉన్నాం కాబట్టి ఇంద్రియాలు ఆయన క్లీన్ చేయగలుగుతాడు, ఆయన మనసుని క్లీన్ చేయగలుగుతాడు, మన బుద్ధిని బలం చేయగలుగుతాడు. సో మెయిన్ కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇంద్రియాలు ఇంద్రియార్థములు. ఇక్కడే చేయాల్సిందిగా చేశాను. కానీ ఏమాత్రం ఇక్కడ మనం అవకాశం ఇచ్చామా, ఇంకా అది లోపలికి ఎంటర్ అయిపోయేసి ఇంకా మనం దాన్ని చెప్పినట్టు మనం నడుచుకుంటాం. సో అక్కడ అదే ఎవరైనా ఒక దొంగ లేకపోతే ఒక అజ్ఞాత వ్యక్తి మన ఇంటికి ఎంటర్ అవుతున్నాడు అనుకోండి, అతన్ని మనం ఎదుర్కోవాలంటే ముందు డోర్ దగ్గరే మనం బలంగా ఆయన్ని మనం నిర్బంధించాలి. అంటే నెట్టుకుంటూ అతను లోపలికి రానికుండా మనం డోర్ దగ్గర మనం ఫుల్ బలవంతా పెట్టి అతన్ని బయటే ఉంచేటట్టు మనం చూడాలి. కానీ అక్కడ ఏమాత్రం మనం కొద్దిగా డోర్ ఓపెన్ చేసినా అతను లోపలికి ఎంటర్ అయిపోతాడు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత తను చేసే అనేకటువంటి విధ్వంసక కార్యక్రమాలకి ఇంకా ఇప్పుడు ఎంతో ఇంకా అనంతమైన శక్తి మనం పుంజుకోవాలి ఇప్పుడు అతను బయటికి లాగాలంటే. ఇప్పుడు సో ఇంద్రియార్థములు మనలోకి ఎంటర్ కాకముందే మనం పాయింట్ చెప్పారన్నమాట. ఇది కృష్ణుడికి ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం లేదు, కృష్ణుడికి ఇది ఇష్టం లేదు, ఇది కృష్ణుడికి మనం చేసే కృష్ణుడు సంతోషపడడం మనకి అర్థమైనప్పుడు మనం మాక్సిమం ఫస్ట్ టైం నో చెప్పేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియార్థం వైపు ఆసక్తి తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ ఇంకో ఆఫర్ వచ్చినప్పుడు మళ్ళీ నో చెప్పాలి. అట్లా 5-6 టైమ్స్ నో చెప్పాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంద్రియాలను ఆకర్షించేటువంటి ఆ గుణం పోతుంది. అప్పుడు తను బలం పుంజుకుంటాడు అనమాట. ఎందుకంటే కృష్ణ సంబంధం ఇంద్రియాలు వదిలేసి ఇంద్రియార్థాలు ఇవ్వట్లేదు, అతను కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఇంద్రియార్థాలు ఇస్తున్నాడు. అతను కృష్ణుడు తీసుకోమన్నటువంటి ఇంద్రియార్థాలు తీసుకుంటున్నాం. అప్పుడు కృష్ణుడి యొక్క కృపతో మనం ముందుకు పురోగతి చెందుతాం, లేకపోతే ఇబ్బంది పడతాం. అట్లా ఆ స్ట్రగుల్ ఉంటుంది అనమాట సాధకులకి. ఆధ్యాత్మిక ఎదగడానికి అది తపస్సులు కావచ్చు, యోగులు కావచ్చు, జ్ఞానులు, వీళ్ళందరూ కూడా ఇంద్రియార్థులు కలిసే దగ్గర చాలా బలంగా ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రశాంతం కొంతవరకు ఉండగలుగుతున్నారు. కానీ భౌతిక వ్యక్తులకి చాలా రెస్ట్రిక్టెడ్ లైఫ్, ఇది అనవసరం, ఇది ఒక బానిస జీవితం అని వాళ్ళకి అనిపిస్తుంది వేరే వాళ్ళకి. కానీ యాక్చువల్ చెప్పాలంటే బానిస జీవితాలు ఎవరు అంటే భౌతికంగా జీవించి అంటే వీటి మధ్య ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు యాక్చువల్గా బానిసలు అయిపోతుంటారు. ఉదాహరణకి సపోజ్ మనం చాలా మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్, మనం కేవలం మన జీవితాలు మనకు వచ్చే జీతాల మీద ఆధారపడేటువంటి జీవితాలు అనుకోండి. మనం ఒక టీవీ కొన్నాం అనుకోండి, ఆ టీవీలో మనం కార్యక్రమాలు చూసినప్పుడు అనేకమైన యాడ్స్ పడతా ఉంటాయి. కానీ ఒకే యాడ్ పదే ఇచ్చారనుకోండి, ఇంద్రియార్థంలో కలిసినాయి, ఆసక్తి పెరిగింది, మా ఇంట్లో ఉంటే బాగుండు అనిపించింది, కానీ నా దగ్గర అంత జీతం లేదు, దాన్ని అకామిడేట్ చేసేంత జీతం నా దగ్గర లేదు. కానీ ఆసక్తి నుంచి అది కామంలోకి వెళ్ళింది, లేదు నాకు కావాల్సిందే అని మైండ్ ఫిక్స్ అయిపోయింది. అది ఉంటే నేను బతుకుతానేమో, అది లేకపోతే నేను జీవించలేనేమో అనే స్థాయిలో అది మనల్ని బెదిరిస్తుంది. అప్పుడు క్రమక్రమంగా ఏం చేస్తాం, ఒక దగ్గర అప్పు చేసైనా సరే ఇంకోటైనా చేసి అది చేసి మొత్తానికి వసూలు తెచ్చుకుంటాం.
మళ్ళీ దాన్ని ఈఎంఐలు కట్టాలి ఇప్పుడు మనం. యాక్చువల్గా మనకు అవసరం లేదు అది, యాక్చువల్గా మనకు అవసరం లేదు. కానీ యాడ్స్ ఇవ్వంగా అంటే వాళ్ళు ఆ యాడ్స్ రూపంలో ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇది లేకపోతే మనం బతకలేము అన్నట్టుగా వాళ్ళు మనకి పదే చెప్పంగా అది మన బుద్ధిలో ఇరుక్కొని ఆ బుద్ధి ఇప్పుడు మనకి ఏం చెప్తుందంటే అది లేకపోతే నువ్వు బతకలేమేమో అని చెప్తుంది. అది ఉంటేనే నీకు గౌరవం, లేకపోతే నీకు గౌరవం లేదు ఈ సొసైటీలో అని చెప్తుంది. అప్పుడు ఎక్కడో దగ్గర మనం ఆ సిస్టంలో మనం ఇరుక్కోబోయి ఇప్పుడు ఆ డబ్బులు లేకపోయినా సరే డబ్బులు సమకూర్చుకునే దానికి మనం అనేక మార్గాలు అనేక వ్యక్తుల్ని కలుస్తాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రెషర్ పెరుగుతుంది. ఈ లోపల మళ్ళీ కొన్ని యాడ్లు మళ్ళీ మన జీవితాలు ఎంటర్ అవుతాయి. అది కూడా ఫుల్ఫిల్ చేయాలనుకుంటాం. లేదా మన పిల్లలు లేదా భార్య భర్త నాకు అది కూడా కావాలి, నాకు ఇది కూడా కావాలి, నాకు ఇది కూడా కావాలి. కానీ యాక్చువల్గా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కరోనా వచ్చిన పరిస్థితుల్లో మన ఇంటికి కూడా బయట పడలేని పరిస్థితి, అంటే స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉన్నప్పుడు మనకి ఎంత మినిమం థింగ్స్ ఎంత బతికాం మనం. షాప్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత మనకేమైనా ఇబ్బంది వచ్చిందా, మనకి చచ్చిపోయామా, మనకి ఏమైనా అస్తవ్యస్తం అయిపోయినటువంటి జీవితాలు ఏమైనా మనకి మన ఇళ్లలో జరిగినాయా? లేదు. మనకు ఉన్న దాంట్లో ఇది ఇక్కడతో మనం ఇది సరిపెట్టుకుందాం అనుకున్నప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం కదా. సో మనం హ్యాపీగా ఉండగలిగినప్పుడు, అదే జీతాలతో హ్యాపీగా ఉన్నప్పుడు, మరి ఎప్పుడైతే లాక్డౌన్ వదిలేస్తారో ఎత్తేస్తారో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇవి ఇంద్రియార్థాలతో కట్టి కొట్టి 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 పదే. సో యాక్చువల్గా ఏమవుతుందంటే మనం బానిసలు అవుతున్నాం. ఎందుకంటే మన స్థాయి తెలిసి కూడా మనకి అది అంత అవసరం లేకున్నా కూడా నాకు అది అవసరం అనేలాగా మనం వాటికి బానిస అయిపోతాం. అప్పుడు ఆటోమేటిక్గా జీవితాలు ఏమవుతున్నాయి అంటే బానిస జీవితాల వల్ల మనం ఆ ఇంద్రియార్థాలకు బానిసలు అయిపోయినాయి. అందువల్ల మనం ఇప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా మన జీవితాలు అతలాకుతలం అవుతుంది. ఇప్పుడు అది అప్పు తీర్చడానికి లేదా అది కావడానికి మనం 6 గంటలు 8 గంటలు 12 గంటలు 24 గంటలు పనిచేయాలి. ఫస్ట్ అందుకని బుద్ధి భగవద్గీత భాగవతం నింపబడినప్పుడు మనకి క్లియర్ ఉంటుంది, నాకు ఇది ఇంత అవసరం, నాకు చాలు అని. అప్పుడు నాకు ఎవరితో కంపారిజన్ లేదు, ఎవరో ఇచ్చే యాడ్లు కానీ ఎవరో ఇచ్చే దానికి కానీ ఇదంతా ఒట్టి మోసము అని మనకు అర్థమైపోతుంది. ఇవి లేకుండా నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను అని కృష్ణ ప్రభా అంటారు. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటాడు ప్రభా. సింపుల్ లివింగ్ అంటే ఉన్న వాటితో మినిమం థింగ్స్ తో మనం జీవించాలా. బట్ హై థింకింగ్ అంటే ఏం తెలుసా, మానవ జన్మ నుంచి బయటపడేటువంటి విషయాల పట్ల ఉన్నతంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత సంపాదించినా ఏ స్థాయికి మనం వెళ్ళినా సరే, ఎటువంటి గౌరవమైనటువంటి పరిస్థితులు మనం వెళ్ళినా కూడా ఇక్కడ అందరూ మనల్ని మర్చిపోతారు. ఒక టైంలో మనం ఎవరికి గుర్తుండవు చిరకాలం. మనం ఇప్పుడు మనల్ని ఎంతమందికి కొంతమంది మనలో చాలా మంది కొంతమందికి స్థిరాస్తులు ఉంటాయి. ఇప్పుడు ఆ స్థిరాస్తులు ఎలా వచ్చాయి, మనం సంపాదిస్తారు. మన తాతలు ముత్తాతలు ఎవరో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏదో మనకి ఎట్లయినా సరే నా వంశంలో వాళ్ళందరూ కూడా సుఖపడాలి, వాళ్ళు కొంచెం నా వంతుగా నేను ఏదో ఒకటి వాళ్ళకి నేను ఏర్పాటు చేసి వెళ్ళాలి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఎంతమందికి మన ముత్తాతలు పేర్లు గుర్తున్నాయి మనకి? మ్యాక్సిమం అంటే మన తల్లిదండ్రుల పేరు తెలుసు, లేదా వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రుల పేరు, అంతవరకు మనకు తెలుసు. కానీ అంతకుముందు మనకి ఎవరో తెలియదు. సో ఇక్కడ కూడా విషయం ఏంటంటే ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఇంద్రియాలతో కలవకుండా, ముఖ్యంగా భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కలవనీయకుండా మనం చేయగలిగినప్పుడు నిజంగా మన స్వతంత్రంలో ఉన్నట్టు అర్థం. అవి బానిస బతుకులు కాదు. మన సినిమా హాల్స్ పోతే మనం చచ్చిపోము, మాల్స్ కలిగితే మనం చచ్చిపోము.
అవసరం ఉందే వెళ్ళొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ యాడ్స్ అన్ని అవసరం లేకపోయినా అవసరం ఉన్నట్టుగా మనకి ఆ ఇల్యూజన్లోకి తీసుకెళ్ళిపోతాయి, ఆ మత్తులోకి తీసుకెళ్ళిపోతాయి. సో యాక్చువల్ చెప్పాలంటే కృష్ణ కాన్షియస్ లో లేని వాళ్ళు ఎక్కువ బానిసత్వంలోకి వెళ్ళిపోయేసి, కానీ వాళ్ళ ఫీలింగ్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా ఫ్రీగా ఉన్నాను అంటే ఆ ఇల్యూషన్ లో ఉండడం వల్ల యాక్చువల్ చెప్పాలంటే ఇంకా ఇంకా ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనం. అఫ్ కోర్స్ అది ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లోనో ఇంకో జనంలోనో వాటి ప్రభావానికి మనం లోనైపోతాం. సో అందువల్ల మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కృష్ణ మనకి ఏది డేంజరస్ పొజిషన్ చెప్తున్నాడు, ఆ డేంజరస్ పొజిషన్ ని మనం ఎదుర్కోవాలి, అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రియాల చేత నిగ్రహింపబడాలి. అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు, ఈజ్ రియల్ స్టడీ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు. సో అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ డోర్ దగ్గరే, ఫస్ట్ స్టెప్ దగ్గరే మనం చాలా అవేర్నెస్ తో ఉండాలి, స్ట్రాంగ్ గా ప్రతిఘటించాలన్నమాట. సో ఇంద్రియాల దాడిని కృష్ణ చరిత్రతోనే సాధ్యమవుతుంది. ఇంద్రియాల దాడి ఎందుకంటే కృష్ణ చరిత్రలో నియమ నిబంధనలు, గురు ఆదేశాలు, కృష్ణుడి కృప, భక్తుల యొక్క కృప, వీళ్ళ యొక్క ప్రార్థనల లేదా వాళ్ళ యొక్క ఆశీస్సులతో వల్ల మాత్రమే, ఎందుకంటే అది హయ్యర్ పవర్స్ అన్నమాట, హయ్యర్ బ్లెస్సింగ్స్ అవన్నీ, హయ్యర్ ఎనర్జీస్ అవి. సో మనం వాటి మీద మనం దాడి చేయలేం, వాటిని మనం కట్టడి చేయలేం, మనం దాడి కాదు కట్టడి చేయలేం మనం. సో వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే ఇవి అవుతాయి అన్నమాట. ప్లస్ మన ప్రయత్నం ప్లస్ వాళ్ళ అనుగ్రహం రెండు ఉండాలి మనం. యాక్చువల్గా కృషిలో ఎందుకు సాధ్యం అంటే కృషిలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలని చూసే దృష్టి మారిపోతుంది, ఇంద్రియార్థాలు చూసే దృష్టి మారిపోతుంది. ఉదాహరణకి మనం కృషిలోకి రాక ముందర అంటే కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడు సంబంధంలోనే మనం అందరం ఉన్నాము అని ఈ యాక్చువల్గా ఈ కాన్షియస్లోకి రాక ముందర, ఓకేనా, సపోజ్ మనం ఉన్నప్పుడు సపోజ్ ఒక పువ్వుని చూసామనుకోండి, ఒక పువ్వుని. సో కృష్ణలోకి రాకముందర, కృష్ణ భక్తులం కాకముందర అప్పుడు మనం పువ్వుని చూస్తున్నాం, ఇప్పుడు మనం పువ్వుని చూస్తున్నాం, కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత పువ్వుని చూస్తున్నాం. సో కృష్ణ భక్తిలోకి రాకముందర, కృష్ణలోకి రాకముందర మనం చూసినటువంటి పువ్వుని అప్పుడు అది ఎలా, ఏ దృష్టిలో చూసేవాళ్ళు ఈ పువ్వు ఉన్నప్పుడు, ఆ పువ్వుని చూసినప్పుడు ఇది నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలి, నా గర్ల్ ఫ్రెండ్కి ఇస్తే ఎంత బాగుంటుందో, అది నా భార్యకి ఇస్తే బాగుంటుందో, ఎంత అందంగా ఉంటుందో. అంటే నా ఇంద్రియాలని హ్యాపీగా పెట్టుకోవడానికి నా వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను, ఓకేనా. అదే కృష్ణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే పూలు చూసినప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇది కృష్ణుడికి అలంకరిస్తే ఎంత బాగుంటుందో, కృష్ణుడు ఎంత ఆనందపడతాడు, కృష్ణుడు ఎంత సంతోషపడతాడు, కృష్ణుడు ఎంత అందంగా, ఎంత అంటే చూడ్డానికి ఎంత సౌందర్యంగా అనిపిస్తుందో. అదే వస్తువే బట్ చూసేటువంటి ఇప్పుడు ఎక్కడ ఈ ఇంద్రియార్థాలని ఇప్పుడు ఎక్కడ పెట్టాలనేటువంటి ఎటువంటి వాటి ఇన్వెస్ట్ చేయాలనే పాయింట్ మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు అదే పూలు చూసినప్పుడు మనకి దాన్ని రకరకాలుగా ఎలా వాడాలో అర్థమైంది, ఎలా వాడాలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఇది కృష్ణుడికి ఎలా చేయాలా అని చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి, ఇంద్రియార్థాలు ఇచ్చాము, బట్ ఆ ఇంద్రియార్థాలు కృష్ణుడి సంబంధంలో ఉన్నాయి. సో కృష్ణ సంబంధంలోకి వెళ్ళినప్పుడు కృషికేశుడు కాబట్టి ఆ హృషికేశుడు ఎప్పుడైతే మనం పెట్టినటువంటి విషయాన్ని తృప్తి పడ్డాడో ఇప్పుడు ఆయన మన ఇంద్రియాలని బాంఛత్వంలోకి పోనీయకుండా ఆయన మనం కాపాడతాడు. అలాగే ఒక ఇల్లు చూసామనుకోండి, నేను ఇల్లు ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఒక పెద్ద హాలే కృష్ణుడి కోసం, కృష్ణుడి యొక్క
భగవద్గీత భాగవత ప్రవచనాల కోసం, భక్తులు కలుసుకోవడం కోసం అక్కడ ఎప్పుడు కూడా కీర్తన జరిగేలాగా ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత బాగున్నప్పుడు, ఇది కంప్లీట్ గా ఇంద్రియార్థాలే అవి కూడా, కానీ అది కృష్ణ సంబంధం కోరుకుంటున్నాం కాబట్టి మనం వాటి బానిస కామ. అలా కాకుండా బిల్డింగ్స్ దీంట్లో ఎప్పటికైనా నేను అనుభవించాల్సింది, ఎప్పటికైనా సరే నేను నా జీవితం దీంట్లోనే గడవాలి, ఇది ఎప్పటికైనా నా వశం కావాలి అని ఈ థాట్ ప్రాసెస్ లో మనం ఉన్నాం అనుకోండి, అది జరిగితే హ్యాపీగా, జరగకపోతే భయంకర దుఃఖంలో ఉంటాం. అది ఇక్కడ పెట్టామనుకోండి, దొరికితే కృష్ణుడు నేను ఇంకా బ్రహ్మాండంగా చేయగలను, దొరకపోతే ఉన్న దాంట్లో చేసుకుంటాను అనుకుంటా. అలాగే అది కారు కూడా, మన కారు కొంటే నేను మంచి మంచి ధామాలు తిరగాలి, బృందావనం, మథుర, పూరి, అయోధ్య. అది ఇక్కడ ఏమనిపిస్తుంది, కారు ఉంటే ఏ మాల్కి వెళ్దాము, ఏ సినిమాకి వెళ్దాము, ఏ ఎంటర్టైన్మెంట్ పార్క్కి వెళ్దాము అని ఆలోచిస్తాం. ఇవేం చేస్తాయి మనల్ని ఇంకా ఇంకా కోరికలు పెంచి మనం అలసిపోయేటట్టు చేస్తాయి. కానీ కృష్ణ సంబంధంలోకి వెళ్తే మాత్రం కృష్ణుడికి చేసే కొంది ఇంకా చేయాలి, ఇంకా ఆనందం ఉంది, ఇంకా తృప్తి పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇంద్రియాలను మనం ఒక శత్రువుని మనం కట్టడి చేయాలంటే గొప్ప సైన్యం కావాలి మనకి, అంటే పవర్ఫుల్ మన ఆర్మీ ఉండాలి మన దగ్గర. ఇంద్రియాలు అంత బలమైనటువంటి అన్నమాట. అలాగే ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే మాత్రం భగవత్ సేవ అనేది పవర్ఫుల్ సైన్యం అన్నమాట. సో భగవత్ సేవల్లో వెళ్ళకుండా ఇంద్రియాలు కంట్రోల్ చేసే ప్రసక్తే లేదు. ఇంద్రియాలు తీసుకుని వెళ్ళి ఫస్ట్ మనకి ఏ స్కిల్స్ ఉన్నాయో, టాలెంట్స్ ఉన్నాయో, మనకు ఉన్నటువంటి ఇంద్రియాలని కృష్ణ సేవలో పెట్టినప్పుడు అప్పుడు వాటి ఫోర్స్ తగ్గుతాయి అన్నమాట. సో ఈ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే స్థిరమైన బుద్ధి కలిగిన వాళ్ళు అన్నమాట. ఎస్, ఇదంతా కూడా కృష్ణుడి కంట్రోల్లో ఉంది. ఇదంతా కూడా ఇవి మనకి, వీటిల్ని మనం స్వతహాగా మనం వాటిని కట్టడి చేసే అంత స్థైర్యం మన దగ్గర లేదు. కంప్లీట్ గా కృష్ణుడికి ఎంత దగ్గర అయితే నేను అంత ఫ్రీ అయిపోతాను, ఇంద్రియాల దాడి నుంచి నేను విముక్తను అవుతానటువంటి అర్థం మనం చేసుకోవాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు చెప్పుకోవచ్చు, లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంద్రియాలు కావచ్చు, మనసు కావచ్చు, లేదా బుద్ధి కావచ్చు, ఇది నిజంగా స్థిరం కావాలనుకుంటే మాత్రం గురువు నిర్దేశంలో, భక్తుల సాంగత్యంలో మాత్రమే ఇది అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. బికాస్ మన మనసు, మన ఇంద్రియాలే మనం చాలా సార్లు మనం మోసం చేయొచ్చు మనల్ని. సమ్ టైమ్స్ మనం చేసేది ఈవెన్ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా, భగవద్గీత బాగా చదువుతున్నప్పటికీ కూడా స్టిల్ వీఆర్ నాట్ కంట్రోల్. మన కంట్రోల్ లేవు మన ఇంద్రియాల పట్ల. కానీ మనకు అనిపిస్తుంది, అంటే ఒక భ్రమలో ఉంటే మనం నా ఇంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నాయిలే అనిపిస్తుంది. మాంసం వదిలేయడం, లేకపోతే మత్తు పానీయాలు వదిలేయడం, ఇవన్నీ బయట నుంచి వచ్చేటువంటి వస్తువులు కాబట్టి అటువంటి మనం వదలొచ్చు. కొంత కష్టపడితే వాటి కొంత దూరంగా పెట్టచ్చు అన్నమాట. కానీ అంతర్గతంగా ఉన్న కామ, క్రోధ, మోహ, ఈ 6 అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తీయాలన్నా, వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ట్రాప్ లో ఉన్నాము అనేటువంటి ఆ అవగాహనలో మనకి వెళ్ళాలన్నా కూడా మనకి ఆ గురువు చెప్తేనే మనకు అర్థమవుతుంది. మనలో గర్వం ఉందా, క్రోధం ఉందా, కామం ఉందా, అహంకారం ఉందా, మాత్సర్యం ఉందా, మనకు తెలియదు. మనకేమనిపిస్తుంది అంటే, నాకేముంది, నేను రోజు 16 మాలు చేస్తాను కదా, నాకేముంది, నేను మంగళహారతి అటెండ్ అవుతున్నాను కదా, నాకేముంది, నేను రోజు భగవద్గీత భాగం చదువుతున్నాను కదా, అంతకంటే ఏముంది. నో, అలా అవ్వదు. సో అల్టిమేట్ గా ఏంటంటే, మనల్ని ఎక్స్రేతో చూసే వ్యక్తి గురువు.
ఎక్స్రేలో చూసే వ్యక్తి. మనకు తెలియదు మనలో ఏమున్నా మనకు తెలియదు. మళ్ళీ అన్నీ బాగున్నాయి, ఇంత ముందు కంటే బెటర్. ఎస్, ఖచ్చితంగా ఇంత ముందు కంటే బెటరే, కానీ అంతర్గతంగా లో నుంచి క్లీన్ అయితే కావు కూడా. అవి 100% గురువు యొక్క డైరెక్షన్ లో మనం వెళ్తేనే మనకు నడుస్తుంది. అది హైలీ ఇంపాసిబుల్. బయట మనకు కనిపిస్తాయి వస్తువులు, ఓకే ఇది నేను తినకూడదు, ఇది నేను తినొచ్చు, ఇది నేను వదిలేయచ్చు, ఇది నేను తీసుకోవచ్చు, అవి మనకి ఎబ్సల్యూట్ మనకి కనిపించచ్చు. అప్పుడు అది కూడా అంత ఈజీ కాదు, బట్ స్టిల్ వీ కెన్ కంట్రోల్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ లోపల ఉండేటివి మాత్రం 100% మాత్రం మన సీనియర్ డివోటీస్తో కావచ్చు, లేదా గురు యొక్క దశ నిర్దేశం ఉంటేనే మనం బయటకు తీసుకెళ్తాం. దట్ ఈస్ వై కృష్ణ అల్టిమేట్ గా సరెండర్ అవ్వమంటున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. సో ఇక్కడ కృష్ణ సరెండర్ అవ్వడం అంటే, ఇప్పుడు మన కృష్ణ ఎక్కడ కనబడుతుంది మనం సరెండర్ అవ్వడానికి కృష్ణుడికి. బట్ ఎవరి జీవితాల్లో వాళ్ళకి కృష్ణ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరెండర్ అవ్వడంలో మన ఇంద్రియాల కంట్రోల్లోకి వస్తుంది. దిస్ ఇస్ యాక్చువల్ పాయింట్ అన్నమాట ఇక్కడ. సో అతను ఇట్లే చేస్తాడు, మన యొక్క భావాలను తెలుసుకుంటాడు, మన వీక్నెస్ అతనికి తెలుసు, మన స్ట్రాంగ్ పాయింట్ అని తెలుసు. మనం ఎటువంటి సేవలో పెడితే మనలో ఎలాంటివి లోపల సెటరేట్ చేయొచ్చో అతను ఒక డాక్టర్ లాగా మనం చూసి, మనం ఒక పేషెంట్ లాగా ఆయన పరిగణించి, సో ఈ 6 ఎనిమీస్ మెయిన్గా ఏ రోగాలు అయితే ఉన్నాయో ఈ రోగాల్ని పూర్తిగా మన నుంచి బయటికి ఏరుతో సహా పీకబడేయాలి అనుకుంటే మాత్రం అది 100% గురువు సరెండర్ అయిన భక్తులకు మాత్రమే అది ఒక లైఫ్ టైం పట్టదు. ఒక లైఫ్ టైం అయినా, 10 లైఫ్ టైమ్స్ అయినా, 100 లైఫ్ టైమ్స్ అయినా, వ్యాజం విచిత్రం ఎప్పుడైనా సరే గురువు సరెండర్ కాకుండా గురు దశ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నమాట. ఇంపాసిబుల్ అది అంతే. సో కృష్ణ రిప్రజెంటేటివ్ కే నువ్వు సరెండర్ కాదు, కృష్ణకే సరెండర్ అవుతాం మనం. కృష్ణ రిప్రజెంటేటివ్ కే మనం మన సర్వీస్ ఇవ్వలేకపోతే, మనం సరిగ్గా చూసుకోలేకపోతే, లేదా ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలను మనం శీఘ్రంగా తీసుకోలేకపోతే కృష్ణ ఇచ్చేటువంటి ఆదేశం ఎలా తీసుకోగలుగుతాం? మనం తీసుకోలేము, కష్టం. కాబట్టి మనకి కృష్ణ ఒక విధంగా చెప్పాలంటే, ఈ చిత్తప్రజ్ఞుడు అనేవాడు నిగృహీతాని సర్వసహ, మొత్తం సర్వసహ. తస్మాద్యస్య మహాబాహు నిగృహీతాని సర్వసహ, మొత్తం ఆయన సేవలో పెడతాడు. ఎవరి సేవలో? కృష్ణుడి సేవలో సర్వసహ. ఇంద్రియాని ఇంద్రియేభ్యాస్ అంటే వాటి మధ్య కాంటాక్ట్ కట్ చేస్తాడు. అక్కడే కలవనీయకుండా మ్యాక్సిమం అక్కడే అతను కంట్రోల్ తీసుకొచ్చేస్తాడు ఫస్ట్ స్టెప్ లోనే. సో మనకు కూడా కృష్ణ, సో నిజంగా మనం అంటే ఫ్రీ లైఫ్, స్వతంత్రమైనటువంటి లైఫ్ జీవించాలంటే మనం ఈ ఫస్ట్ లెవెల్లోనే మనం కట్ చేయాలి. అది ఒక గురు నిర్దేశం. దెన్ విల్ హ్యావ్ హయ్యర్ సక్సెస్ రేట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు కూడా మన ఇండియా కొంత కట్ చేసి కొంత కంట్రోల్ తీసుకురావచ్చు, బట్ సక్సెస్ రేట్ 100% ఉండదు. గురువు దశ నిర్దేశం మాత్రం 100% ఉంటుంది. సో ఆ విధంగా కృష్ణ మనకి ఈ ఇంద్రియాలకు సంబంధించి మనలో జరిగే అనేకమైనటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో, మనల్ని ఎటువంటి ప్రాసెస్ల వల్ల మనం ఇవాళ ఇలాంటి ఒక జీవితాలను గడుపుతున్నామో, మెయిన్ కల్ప్రిట్స్ అంతా ఇంద్రియాలు, మనసు. సో వాటికి సరైన ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. సరైన ఎంగేజ్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మనకి బెటర్ లైఫ్స్ ఉంటాయి మేడం, హై క్వాలిటీ లైఫ్స్ ఉంటాయి మేడం, విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, ఆఫ్ గుడ్ థాట్స్, మంచి థాట్స్ ఉంటాయి. మనం అనుకున్న విధంగా మన ఉన్నత లక్ష్యాలను మనం చేరుకోవచ్చు, ఎక్కడ డివైడ్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా, అల్టిమేట్గా మనం గోలోక బృందావనం, వైకుంఠం మనం చేరుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు అన్నమాట.
హరే కృష్ణ. సో ఉదాహరణకి మీకు చెప్తాను. సో నాకు మై స్టూడెంట్ రీసెంట్ గా సో డివోటీ అయింది. సో వాళ్ళ ఫాదర్ యొక్క ఆయనకి కరోనా అటాక్ అయింటే సో వచ్చి వాళ్ళ ఫాదర్ కి హెల్ప్ చేయాలి, అదే ఫాదర్ కి ఎంత వీలైతే అంత వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆమె వచ్చిందనమాట. సో వచ్చినప్పుడు సో ఆమె ఇంటికాడే ఉంటూ కావాల్సినటువంటి ఫుడ్ స్టఫ్స్ తయారు చేస్తూ ఆమె హాస్పిటల్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళ సంబంధికులు ఎవరైతే ఉన్నారో ఫాదర్ దగ్గర ఉన్నారో సో ఈమె బ్యాక్గ్రౌండ్ నుంచి కావాల్సినవన్నీ అందిస్తూ చేస్తూ ఉందన్నమాట. ఒకనొక సిచ్యువేషన్ లో ఆ ఫాదర్ కి ఈమెను చూడాలని చెప్పేసి ఆయనకి అనిపించింది, ఈమెను చూడాలి అని. అయితే ఈమె పరిస్థితి ఏంటంటే ఇంటర్నల్ గా ఆమె కొద్దిగా లంగ్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి, రెండోది చిన్న ఫ్యామిలీ, ఇద్దరు చిన్న పిల్లలు. కానీ వాళ్ళ ఫాదర్ పిలుస్తున్నారు, కానీ ఈమె ఇవన్నీ ఆలోచిస్తాను, ప్రాక్టికల్ గా ఆలోచిస్తా ఉంది లోపల పరిస్థితి ఏంటి ఇదంతా ఆలోచిస్తాం. బట్ ఆమె ఏం ఆలోచిస్తుందంటే నేను వెళ్ళి కలవడం అనేది కాకుండా కూడా మా ఫాదర్ కి హయ్యర్ డెస్టినేషన్ అంటే శాస్త్రాలకు అనుగుణంగా ఆయనకి ఇంకా బెటర్ డెస్టినేషన్ అంటే ఉన్నత లోకాలు తీసుకెళ్ళడానికి నేను ఏం చేయాలని ఆమె అలా ఆలోచిస్తాం. ఆమె అలా ఆలోచిస్తూ సో చివరి అంకంలో ఆయనకి ఏవేవి ఆయనకి సమకూర్చగలిగితే ఆయనకి అలాంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితం ఫర్దర్ ఫ్యూచర్ లో లభిస్తుంది అని చెప్పేసి ఆమె ఆ థాట్ ప్రాసెస్ లో ఉంటూ ప్రాక్టికల్ గా ఇక్కడ కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట. మనం వెళ్తే ఎలాంటి పరిస్థితి వస్తుంది అని, అంటే రెండు విధాలుగా ఆలోచిస్తా ఉంది. అయితే ఒక తర్వాత 2 days తర్వాత కావాల్సినవన్నీ కూడా సమకూర్చేశారు. అన్ని కూడా భగవంతుడి యొక్క మాల, తర్వాత తులసి నీళ్లు, చందనం, తిలకం పెట్టుకోవడం, తర్వాత నరసింహస్వామి ఆయిల్ కలపడం, సో ఇవన్నీ జరిగాయి అన్నమాట. అయితే సొంత ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, నాన్న ఆఖరి కోరిక నువ్వు తీర్చలేకపోయావు, నువ్వు ఆ టైంకి నువ్వు రాలేకపోయావు అంటే సొంత ఆఖరి కోరిక కూడా తీర్చలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా అంటే నీకు ఎంత స్వార్థం నీకు అసలు, నువ్వు అసలు నిజంగానే నీ ఎమోషన్స్ నిజంగానే అది రియల్ ఎమోషన్స్ ఏనా అని సొంత ఇంట్లో వాళ్ళే అంటే పదే పదే ఆ మాట్లాడటము ఆమెకి విపరీతమైన ఇబ్బంది కలిగించాయి. ఇప్పుడు మనం చూస్తే థాట్ ప్రాసెస్ చూస్తే యాక్చువల్గా ఆధ్యాత్మికంగా నిజంగా ఒక వ్యక్తి ఇంకొక ఆత్మకి మనం నిజంగా మేలు చేయాలి అంటే ఎంత బెస్ట్ వేస్ ఉన్నాయో భగవన్ నామాన్ని లేదా భగవంతుడికి సంబంధించినటువంటి అనేక అంటే ఆయన యొక్క వస్తువుల్ని లేదా ఆయన సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఆ జీవుడికి ఎలా చేర్చాలనేది, తద్వారా ఆ జీవుడు భగవంతుని తలుచుకునే దానికి మనం చేసేది ద బెస్ట్ సర్వీస్ అన్నమాట. భగవద్గీత కృష్ణుడు ఏమంటున్నాడు 8వ అధ్యాయ 5వ శ్లోకంలో, అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యా ప్రయాతి సామద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. సో ఎవరైతే చనిపోయేటప్పుడు నన్ను తలుచుకుని చనిపోతారో వాళ్ళు తిరిగి నా భావం చనిపోతారు, వాళ్ళు తిరిగి ఈ లోకానికి తిరిగి రారు, ఈ భౌతిక ప్రపంచం తిరిగి రారు అని చెప్పేసి కృష్ణుడు అంటున్నాడు అనమాట. సో నిజంగా ఒక బిడ్డలుగా యాక్చువల్గా మనం ఏం చేస్తాము అని అంటే, ఏం చేయాలి అని అంటే, మన ప్రయత్నం మనం చేస్తూ అంటే సర్వే చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ ఇంకా ఇది చివరి ఘట్టం అని అనిపించినప్పుడు, ఇంకా చేసేది ఏమీ లేనప్పుడు, ద నెక్స్ట్ బెటర్ థింగ్ ఈజ్ ఏంటి, ఎట్లా వాళ్ళకి కృష్ణనామాన్ని లేదా కృష్ణుడి సందేశాన్ని లేదా కృష్ణుడికి సంబంధించినటువంటి అనేక ఈ వస్తువులు అంటే ఆయన మాలలు అవ్వచ్చు, లేదా ఆయన పూసినటువంటి గంధం కావచ్చు, లేదా గంగా జలం కావచ్చు, తులసి నీళ్ళు కావచ్చు, ఆయనకి అర్పించినటువంటి ఏదైనా సరే ఆ భక్తుడికి ఎలా లేదా ఆ వ్యక్తికి ఎలా చేర్చాలనేది మనము మాక్సిమం ప్రయత్నించినప్పుడు
అతని సుకృతి కలగడానికి అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ లైఫ్ లో. సో యాక్చువల్ గా అదే కదా ఈ స్థిత ప్రజ్ఞ లేకపోతే భక్తులు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమైపోయింది, బట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ హిస్ ఫ్యూచర్ అన్నమాట. కానీ సర్వసాధారణ వ్యక్తులు ఎలా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ఈ వ్యక్తి ఈ రోజు ఈ కోరిక తీర్చేస్తే ఆయన ప్రశాంతంగా వెళ్ళిపోతాడు కదా అనుకుంటారు. బట్ ఆ కోరిక తీర్చడం వల్ల ప్రశాంతంగా అవ్వరు వాళ్ళు. భగవంతుడికి దగ్గర చేసే వాళ్ళు ప్రశాంతం అవుతారు, భగవన్ నామానికి దగ్గర చేసి ప్రశాంతం అవుతారు. సో ఆమె థాట్ ప్రాసెస్ అంతా ఆలోచిస్తే ఎలాగా ఆయనకి చివరి నిమిషంలో ఆయనకి హరే కృష్ణ మంత్రం ఎలా వినిపించాలి, ఎవరి ద్వారా వినిపించాలి, అంతా ఐసీయూలో ఉన్నారు, ఐసీయూలో నుంచి ఇవన్నీ ఎలా మనం అందించాలని ఆమె ఆ థాట్ ప్రాసెస్ చాలా డీప్ గా ఉన్నారు. సో మనము దగ్గరున్నామా దూరం ఉన్నామా, మనం చేయగలిగామా చేయలేక మనం అని భౌతిక వ్యక్తులు సాటిస్ఫై చేసే పరిస్థితి కంటే కూడా అతనికి పురోగతి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవుడు తెలుసు దేర్ ఆర్ మెనీ లైఫ్స్ ఉన్నాయని తెలుసు, కానీ భౌతిక వ్యక్తులు ఏంటంటే ఇదే లాస్ట్ లైఫ్ అనుకుంటారు వాళ్ళు, ఇదే ఆఖరి కోరిక అనుకుంటారు. లేదు, కోరికలు అనంతం ఉంటాయి, ఆ కోరికలు మనల్ని అనేక జన్మలు తీసుకెళ్తానే ఉంటాయి. సో ఈ కంప్లీట్ నాలెడ్జ్ స్థితప్రజ్ఞుడికి లేదా భక్తులకి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆలోచించే విధానము టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అది సర్వసాధారణ వ్యక్తులు ఆలోచించే స్థితిలో ఉండదు. ఆ విధంగా ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక పురోగతి ఎలా చేపించాలా, ఎలా ఇదానికి ఇంకొక మెట్టు ఎలా ఎక్కించాలని ఆలోచిస్తుంది ఆమె. అదే సర్వసాధారణ వ్యక్తులు ఏంటారు, ఎంత ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది మనం పిలిచి ఎంత భోజనం పెట్టాలని ఆలోచిస్తారు. ఇక్కడ ఎంత పంచం అంటే ఆ లెక్కలు చెప్పుకోవడానికి, ఆ గొప్పలు చెప్పుకోవడానికి ఆడంబరంగా చేసిన విధి నన్ను 10 మంది తలుచుకోవాలని అనే ఆ థాట్ ప్రాసెస్ చేసే పనులు ఇక్కడ ఇలాగా ఈ విధంగా ఉన్నట్లే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. బట్ ఆధ్యాత్మిక పురోగతి అనే వ్యక్తులు ఎంత అవసరమో అది చేసి బట్ అతని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. అందుకని ఇక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క ఆలోచన విధానం, అతను చూసుకునే లక్ష్యాలు కంప్లీట్ గా భౌతిక వ్యక్తికి టోటల్ గా విరుద్ధంగా కనిపిస్తాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇద్దరు గోల్స్ వేరు ఇక్కడ. సో మనం నిజంగా ఆధ్యాత్మిక పురోగతి మనం పొందాలి అనుకుంటే మాత్రం మన జీవితంలో లేదా మన టైంలో ఎంతో కొంత మనం వీటికి కొంత టైం కేటాయించాలన్నమాట మనం. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే సో ఒకరి పగలు ఇంకొకరి రాత్రి అవుతుంది, అది ఇంకొకరి రాత్రి ఇంకొకరికి పగలు అవుతుంది. టోటల్ గా యాక్టివిటీస్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అలాగే 70వ శ్లోకంకి వచ్చినప్పుడు అపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వాత్ కామయం ప్రవిశంతి సర్వే సా శాంతిమప్నోతి న కామకామి. అపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సా శాంతిమప్నోతి న కామకామి. అపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ యద్వత్ కామయం ప్రవిశంతి సర్వే స శాంతిమప్నోతి న కామకామి. సో స్థితప్రజ్ఞుడి యొక్క థాట్ ప్రాసెస్ చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే అతనికి కోరికలు ఉండవా, కోరిక అతనికి ఇబ్బంది పెట్టవా, కోరికలు వస్తే తను ఎలాగ వాటిని స్వీకరిస్తాడా, కోరికలు పూర్తిగా ఆపేస్తాడా, రాకుండా చేసుకుంటాడా, లేదా వచ్చినా కూడా దాని వైపు ఏ విధమైనటువంటి ఏ విధంగా ప్రభావితం కాకుండా దాన్ని అలాగే పోనిస్తూ దాన్ని ఏమాత్రం పట్టించుకోడా. ఓకే, దానికి కృష్ణుడు మన భావ రూపంలో చూస్తే సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించేటట్లుగా కోరికలు నిరంతరం ప్రవేశించే
ప్రవాహముచే కలత చెందని వాడు శాంతిని పొందగలడు గాని అట్టి కోరికలను తీర్చుకోవడానికి యత్నించేవాడు కాదు. ఎలాగైతే ఒక సముద్రం ఎంత నీరు వచ్చినా సరే సముద్రం పొంగిపోయేది ఏమి లేదు, అలాగే నిశ్చలంగా ఎప్పటికీ ఉండిపోతుంది. ఎన్ని నదులు ఎంత నీరు తీసుకొచ్చినా సరే సముద్రము నీరు తీసుకుంటుంది, కానీ అది మాత్రం పొంగిపోయి ఆ నీరు పొర్లిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళవు. అలాగే స్థితప్రజ్ఞుడి యొక్క విషయంలో కూడా ఎన్నో కోరికలను ప్రవేశిస్తాయి. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాడు కదా, ఎన్నో వింటున్నాడు, ఎన్నో టేస్ట్ చేస్తున్నాడు, సంబంధాలు పెట్టుకుంటున్నాడు అందరితో, అన్ని రకాలుగా అందరిలాగే అతను కూడా ఉద్యోగం చేస్తున్నాడు, కుటుంబం ఉంది, వ్యాపారం చేస్తాడు, అన్నీ ఉన్నాయి కదా. కానీ అతను ఆ కోరికలు తనలో ప్రవేశించినప్పటికీ కూడా తను మాత్రం ఆ కోరికలను తీర్చుకునే క్రమానికి అతను ఏమాత్రం పరిగెత్తడు అన్నమాట. దాంట్లో కృష్ణ సంబంధంలో మాత్రమే తీసుకుంటాడు, దాని సంబంధంలో మాత్రమే అతను హ్యాపీగా తీర్చుకొని తన యొక్క ఆధ్యాత్మిక తన యొక్క ఉన్నత స్థితికి చేరుకోవడానికి చూసుకుంటాడు. ఎందుకంటే ఆత్మ అనే దగ్గర కోరికలు ఖచ్చితంగా ఉంటాయి, కోరికలు లేకుండా అసలు ఆత్మ ఉండదు. అయితే ఆ కోరికలు భగవత్ సంబంధంలో ఉన్న కోరికల, లేకపోతే నేను నాది అన్న ఆ భావన వచ్చేటువంటి కోరికల, అది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఎవరైతే ఆ కోరికలను పరిగిస్తారో అతనికి ఎప్పుడూ శాంతి అవకాశం లేదు. అందుకే ఇక్కడ చూడండి, కోరికలు నిరంతరం ప్రవాహము చే కలత చెందని వాడే శాంతిని పొందగలడు గాని అట్టి కోరికలు తీర్చుకోవడానికి యత్నించి వాడు కాదు. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే పరిగిస్తారో, ఎందుకంటే కొన్ని వందల థాట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎన్నో బిల్ బోర్డ్స్ చూస్తాం, ఎన్నో విషయాలు మనం టీవీలో చూస్తాం, ఎన్నో న్యూస్ పేపర్స్ చూస్తాం. ఇవన్నీ అనేక ఇంప్రెషన్స్ ఇస్తూ మన మనసులో పడతా ఉంటాయి, ఇంప్రెషన్స్ పెడతా ఉంటాయి. ఇంప్రెషన్స్ పడే కొంది వాటిని తీర్చుకునే క్రమంలో మనం పరిగిస్తూనే ఉంటాం అన్నమాట. కానీ స్థితప్రజ్ఞుడు సో ఏం చేస్తాడు, రప్పిస్తుంటాడు, అన్ని చూస్తాడు, అవసరమైన ఏదైతే తన ఆధ్యాత్మిక పురోగతికి ముఖ్యంగా అవసరమో దాన్ని మాత్రమే తన క్యాల్కులేటెడ్ గా దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాడు. మిగతావన్నీ అట్లా దాన్ని ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలేస్తాడు అనమాట. అదే ఇక్కడ మనం భాష అనమాట చూస్తాము. సముద్రంలో నీరు భక్తుల్లో కోరిక. సముద్రంలో నీరు ఏ విధంగా వచ్చినా సరే సముద్రం ఏమాత్రం అది పొంగిపోవడం పొర్లిపోవడం జరగదు. అలాగే భౌతికమైన అంటే కోరికలు భక్తుల్లో ఎన్ని ప్రవేశించినప్పటికీ కూడా తను ఏమాత్రం డిస్టర్బ్ కాడు వాడు. ఎందుకని స్థితిలో ఉన్న వ్యక్తికి కోరికలు ఇబ్బంది పెట్టవు అతను. ఎందుకంటే అతనికి తెలుసు క్లియర్ గా, నాకు అవసరమైతే భగవంతుడు తీరుస్తాడు, నాకు నన్ను ఇంకా గట్టిపరిచేవి, నన్ను బలపరిచేవి, నన్ను సుస్థిరపరిచేటివి అలాంటివి మాత్రమే భగవంతుడు ఏవైతే తీసుకోమన్నాడో, ఏవైతే చేసుకున్నాయి మంచిదే అని ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో వాటిని మాత్రమే అతను పాటిస్తాడు. తన ప్రత్యేకంగా తన కోసం తను ఏమి కోరుకోడు. తను కోరుకుంటే అందరి కోసం కోరుకుంటాడు, అందరి మేలు కోసం చూస్తాడు. తద్వారా భగవంతుడి వాళ్ళందరికీ ఏదో మేలు చేయాలని భగవంతుడు కోరుకుంటాడు తప్ప నేను నా వాళ్ళు నాకు కావాల్సిన విధంగా కోరుకోడు. ఎందుకంటే కోరికల వల్ల ఎటువంటి లాభం లేదని ఆ అక్షర వ్యక్తికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. కోరికలు మళ్ళీ మనల్ని భౌతిక ప్రపంచానికి దగ్గర చేస్తాయో తప్ప, మళ్ళీ మన భౌతిక ప్రపంచానికి లాక్కుని వస్తాయో తప్ప మనకి ఎటువంటి ఉపయోగం లేదని అతను పూర్తిగా కన్విన్స్ అయిపోయినాడు. అతను ఒకవేళ నిజంగా నాకు కోరికలు కావాలన్నా కూడా భగవంతుడు అంతర్గతంగా నాకు తెలుస్తున్నటువంటి పూర్తి నమ్మకం ఉంటాడు అన్నమాట. అందువల్ల ఎన్ని రకాలటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే, ఎన్ని రకాల కోరికలు వచ్చినా సరే, తాను మాత్రం తన కార్యక్రమాలు నిమగ్నం అయ్యి అతను చేసుకుని వెళ్తూనే ఉంటాడు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో రోజు 16 మాలు, కనీసం 4 నియమాలు జపం, 16 మాల జపం, 4 నియమాలు, మంగళహారతో లేదా సాయంత్రం సంధ్యాహారతో రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం చదవడం. సో ఇవన్నీ కూడా మనం
ఇవన్నీ చేస్తూ వెళ్ళిపోతుంటాడు భక్తుడు మాత్రం. తన జీవితంలో జరిగినా జరగకపోయినా, మంచి అయినా చెడైనా ఏ జరిగినా సరే ఈ యాక్టివిటీస్ నుంచి మాత్రం అతను డీవేట్ కాడు. ఏదో విధంగా అతను చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అతను. ఎందుకంటే కోరికలు కానీ ఆందోళనలు కానీ అతను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోయాడు. అది భగవంతుడు దయ మీద నాకు జరగాలంటే నాకు జరుగుతుంది అనేటువంటి కన్విక్షన్ లోకి వెళ్తున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే భగవత్ సేవలోనే అన్ని కోరికలు తీరిపోతాయి. ఎందుకంటే ఆత్మ అవసరాలు ఎవరికి తీరుస్తాడో ఆటోమేటిక్ గా అన్ని అవసరాలు ఆటోమేటిక్ తీరిపోతాయి. ఆత్మ అవసరాలన్నీ ఏంటంటే భగవంతుడి చుట్టే ఉంటాయి. ఆత్మ అవసరాలన్నీ కూడా ఎందుకంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపం కాబట్టి, జీవుడు కూడా సచ్చిదానందమే కాబట్టి ఈ సచ్చిదానంద స్వరూపానికి ఈ జీవుడికి ఆయన సేవ, ఆయన విషయాలు, ఆయన కథ, ఆయన లీలలు, ఆయన కీర్తనలే ఆత్మకి అత్యంత ముఖ్యమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి విషయాలు. ఎలాగైతే నీరుతోనే కలుస్తుంది, ఆయిల్తోనే కలుస్తుందో ఈ ఆత్మ అయితే సచ్చిదానంద స్వరూపం, ఈ ఆత్మ ఆ పరమాత్మ సచ్చిదానంద స్వరూపం, ఈ ఆత్మ ఆ పరమాత్మతోనే కలుస్తుంది. అంటే ఆత్మ పరమాత్మ యొక్క అవసరాలు తీర్చడానికి ఎక్కువ ఆనందపడుతుంది. తద్వారా అది అన్ని రకాలుగా అన్ని కోరికలు తీర్చుకుంటుంది అన్నమాట. కాబట్టి ఇతరులు లేదా ఇతర మార్గాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళల్లో విపరీతమైన కోరికలు ఉండడం చేత వాళ్ళకి ఎప్పుడు దుఃఖమే ఉంటుంది అన్నమాట. అన్ని కోరికలు నెరవేరవు. అన్ని కోరికలు నెరవేరడానికి ఇక్కడ అవకాశం లేదు. మనకు 100 కోరికలు ఉంటే 99 కోరికలు తీరొచ్చేమో, కానీ ఒక కోరిక మాత్రం తీరదు. 100% అన్ని కోరికలు తీర్చే పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు లేవు ఇక్కడ మనకి. కానీ భగవత్ సేవలో ఉన్న వాళ్ళు మాత్రం ఓకే, వాళ్ళు పూర్తిగా తృప్తి పొందేదానికి అవకాశం ఉంది. అందుకే మీరు గమనించినట్లయితే మీరు రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి క్యారెక్టర్స్ మీరు గమనిస్తే భగవత్ సేవలో కంటే కూడా వాళ్ళు ఎక్కువ భౌతికంగా ఎట్లా మొత్తాన్ని వాళ్ళ వశం చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నించారు. తద్వారా వాళ్ళు శివుడిని లేకపోతే బ్రహ్మని వాళ్ళ తపస్సుతో వాళ్ళని తృప్తిపరిచినప్పటికీ కూడా, వాళ్ళకి వరాలు పొందినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా లేరు. కానీ మీరు ఒక పాండురంగ విఠలుడు, సో దానికి సంబంధించినటువంటి భక్త తుకారాం లాంటి వాళ్ళ సర్వసాధారణటువంటి గృహస్థులు, చిన్న కుండల వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, చిన్న భార్య, ఇన్ని రకాలుగా సంపాదించమని కూడా తాను మాత్రం హ్యాపీగా ఉన్న దాంట్లో జీవించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అతను ఆత్మగా తృప్తి పడిపోతున్నాడు. ఏదైనా కావాలంటే భగవంతుడే చేస్తున్నాడు. దానికి సుధాముడు అత్యంత పేదరికంలో ఉన్నాడు. వాళ్ళ పిల్లలకు కూడా ఒక పూట కూడా తిండి పెట్టలేని పరిస్థితి. అయినా కూడా ఒకరికి ఉంది అని అతనిలో ఏమాత్రం ద్వేషం లేదు. అది నాకెందుకు రాదు, నాకు దగ్గర ఎందుకు ఉండకూడదని అతనిలో ఎలాంటి విపరీతమైన దాన్ని ఏమంటారు, ఆ కోరిక లేదు. భగవంతుడు నామం చేస్తున్నాం, భగవంతుడు కావాల్సినప్పుడు నాకు ఆయనే ఇస్తాడు, ఆయనే తీరసమైనటువంటి పూర్తి నమ్మకం అతను జీవిస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ విపరీతంగా సంపాదించి క్రమంలో గడుపుతున్నప్పుడు మాత్రం భగవత్ సేవకుడు మాత్రం నా కోరికలు ఏదైనా ఉంటే అది భగవంతుడు చూసుకుంటాడులే అనేటువంటి పూర్తి నమ్మకాలతో అతను జీవిస్తున్నాడు. కాబట్టి ఇతర మార్గాల్లో ఓకేనా ఏదో ఒక కోరిక ఉంటుంది. ఉదాహరణకి నిరాకార బ్రహ్మం వైపు వెళ్ళేటువంటి మార్గాల్లో నేను ఎప్పటికైనా సరే నేను మోక్షం పొందాలనే కోరిక ఉంది. యోగులు వాళ్ళు చేసే సాధనలో ఎప్పటికైనా సిద్ధులు కొన్ని పవర్ సాధించినటువంటి కోరికలు ఉన్నాయి. ఇట్లా అనేక మార్గాలు ఉండే వాళ్ళకు కూడా చాలా రకాలుగా వాళ్ళకి కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఆ లోపల ఇది ఉంది. ఆత్మనప్పుడల్లా కోరికలు ఉంటాయి. కానీ ఒక భక్తుడు మాత్రమే ఏమవుతున్నాడంటే నువ్వు ఎక్కడైనా పెట్టు, ఏ పరిస్థితుల్లో పెట్టు, నాకు
నీకు సేవ చేసుకునే అవకాశం మాత్రం నాకేం పడలేదు. నన్ను వైకుంఠంలో పెట్టుకుంటావా, లేకపోతే ఇంక నరకలోకాల్లో పెట్టుకుంటావా, స్వర్గలోకాల్లో పెట్టుకుంటావా, దాని చాయిస్ ఇస్ యువర్స్ అని కృష్ణుడికే వదిలేస్తాడు. బట్ నాకు కావాల్సింది ఒకటే, నన్ను ఎక్కడైనా పెట్టు, నేను నామస్మరణ మాత్రం వదలకుండా మాత్రం చూసుకుని ఆయన అంటాడు. నీ సేవకు దూరం కాకుండా చూసుకుని ఆయన అంటారు. అంతే. అందుకు మించి వాళ్ళకి ఇంక వేరే విషయాల పట్ల, వేరే వాటి పట్ల అతనికి ఏ మాత్రం ఆసక్తి ఉండదు అనమాట. సో అందువల్ల ఇతరులందరికీ కూడా ఎందుకంటే కోరికలు తిరగకపోదు, అందుకే వాళ్ళ దుఃఖాలకి లోన్ కావచ్చు, కానీ భక్తుడు లోన్ కాడు. ఎందుకంటే తనకి భగవంతుడు సేవ చేసే క్రమంలో ఆటోమేటిక్ గా భగవంతుడు అతని యొక్క అన్ని కోరికలు తీర్చేస్తాడు. అందువల్ల కోరికల గురించి అతను ఏమాత్రం ఆలోచించాడు. ఎందుకంటే అతను అత్యంత ముఖ్యమైనటువంటి అతీత ఉన్నత కార్యక్రమం ఉన్నాడు. తన ఆత్మని భగవంతుడికి సమర్పించేస్తున్నాడు. అసలైనటువంటి లక్ష్యం, ప్రతి ఆత్మ యొక్క లక్ష్యం పరమాత్మను చేరుకోవడం, పరమాత్మకు సేవ చేసుకోవడం, కృష్ణుడు సేవ చేసుకోవడం. కాబట్టి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాడో ఈజ్ కంప్లీట్లీ పీస్ఫుల్ అన్నమాట. సో ఆ వ్యక్తి అలాగ పీస్ఫుల్ ఉన్న వ్యక్తి యొక్క స్థితిగతులు 2వ అధ్యాయం 71వ శ్లోకం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సో భావం, సమస్త ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెట్టిన వాడు, కోరిక నుండి విడబడి జీవించేవాడు, సమస్త స్వామ్య భావము త్యజించిన వాడు, మమకార రహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతి పొందగలడు. స్థిత ప్రజ్ఞుడికి ఇవేవి లేవు అసలు. ఎందుకంటే అతను ఇంద్రియ భోగాలకు సంబంధించిన అన్ని కోరికలు వదిలిపెట్టేశాడు. కానీ అతను కోరికలు ఉన్నాయి. ఎలాంటి కోరికలు? విశ్వ సంబంధంలో ఉన్న కోరికలు ఉన్నాయి అతను. సో కాబట్టి అతను ప్రత్యేకంగా కోరికల కోసం అతను జీవించట్లేదు. స్వామి భావమే లేదు. అంతా నాదే, నా వల్ల ఇదంతా జరుగుతుంది, నాకే మొత్తం అందాలి, అది ఎప్పుడు త్యజించేశాడు. ఇదంతా కృష్ణుడిది, ఇదంతా కృష్ణుడి యొక్క ఆదేశం నడుస్తున్నాయి కాబట్టి నేను కృష్ణుడికి కోఆపరేట్ చేయాలనుకున్నాడు. అతనికి మమకారం, ఇది నా వాళ్ళు కాబట్టి నేను బాగా చూసుకోవాలి, మమ నాది అలాంటి ఏవి అతనికి ఇలాంటివి ఏవి లేవు. కాబట్టి అతను ప్రశాంతంగా అతను ఉండగలుగుతాడు. కోరికలు దృష్టి చేయట్లేదు, కోరికలు చూస్తున్నాడు కానీ వదిలేస్తున్నాడు, వాటిలో ఇల్లు ఇరుక్కోవట్లేదు. ఇంద్రియ భోగాలకి అసలు దానికి సంబంధించిన ఎటువంటి ఆలోచనలు లేవు అతనికి. ఆ మొత్తాన్ని కంట్రోల్ చేసే స్వామి అంటే మాస్టర్ అవ్వాలి, అందరినీ కంట్రోల్ చేయడానికి అవకాశం అతను ఏమాత్రం చూసుకోడు. అతను నిజమైన శాంతి పొందగలుగుతాడు అన్నమాట. కాబట్టి నిజమైన నిష్కామం అంటే ఏంటి అంటే కృష్ణ చైతన్యంలో జీవించడం, కృష్ణుడికి నచ్చినట్టుగా జీవించడమే నిష్కామం. నాది నా కోరిక కాదు, కృష్ణుడి కోరిక. నా కోరిక ప్రకారం తీసుకుంటే అది కామం అవుతుంది. కృష్ణుడి కోరిక ప్రకారం జీవించినప్పుడు అది నిష్కామం. అంటే అది నా కోరిక కాదు, కృష్ణుడికి ఇష్టంగా నేను ఆయన చేసేటువంటి కార్యం. సో ఎప్పుడైతే మనం కృష్ణ దాసులను గుర్తిస్తామో, ఎస్ నా ఒరిజిన్ కృష్ణుడి వచ్చింది, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని మనకి పూర్తి అవగాహనలో నమ్మకంతో మనకి కన్విన్స్ అయిన రోజున అతను యాక్చువల్గా పీస్ఫుల్ అయిపోతాడు. నేను కృష్ణుడి దాసుడిని, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా కృష్ణుడి శక్తే అని అతను అవగాహన వచ్చిన రోజు ప్రతిదీ కూడా కృష్ణుడి సేవలు పెట్టాలనుకుంటాడు అనమాట. కృష్ణ చైతన్యం అంటే ఏం లేదు, ప్రతిదాన్ని కృష్ణుడి సేవలు పెట్టడం, కృష్ణ సంబంధంలో తీసుకురావడం అంటే కృష్ణుడు. ఎందుకంటే ఇదంతా కృష్ణుడిది కాబట్టి. ఉదాహరణకు అర్జునుడు స్టార్టింగ్ లో తను అనుకున్నట్టుగా తన ఫైట్ చేయాలా వద్దా, యుద్ధం నుంచి వెళ్ళిపోవాలని తన అనుకున్నట్టుగా చేయాలనుకున్నాడు. కానీ తర్వాత కృష్ణుడికి నచ్చినట్టుగా, కృష్ణుడు ఆదేశించినట్టుగా తను యుద్ధం చేశాడు.
మరి ఫస్ట్ ఇనిషియల్ గా తన కోరిక ప్రకారంగా అనుకున్నాడు, బట్ తర్వాత కృష్ణుడి కోరిక ప్రకారంగా తను యుద్ధం చేసుకుంటాడు. తన కోరిక ప్రకారం యుద్ధం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు, కృష్ణుడి కోరిక ప్రకారం తను యుద్ధం చేయాలనుకుంటాడు. తనకి యాక్చువల్లీ యుద్ధం చేయాలని ఇష్టం లేదు, బట్ కృష్ణుడికి ఇష్టం కదా, నేను చేస్తాను. యాక్చువల్లీ చెప్పండి, కోరికలు లేని స్థితి అసలు ఉండదు. కోరికలు ఎప్పుడూ ఉంటాయి. ఆత్మ ఉంటే కోరికలు ఉంటాయి, బట్ ఆ కోరికలు కృష్ణుడు శాంక్షన్ చేసేట్టు ఉండాలి, కృష్ణుడి సంబంధంలో ఉండాలి, శాస్త్రాలకి అనుకూలంగా ఉండాలి ఆ కోరికలు. ఆత్మ ఉంటే కోరికలు ఉంటాయి. చాలా మంది అనుకుంటారు కోరికలు లేకుండా నేను జీవించాలి, కోరికలు లేకుండా అన్ని కోరికలు నేను కంప్లీట్ నేను కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటాను. అది జరిగే పని కాదు. కానీ కోరికల్ని మనం డైవర్ట్ చేయొచ్చు. కోరికల్ని డైవర్ట్ చేయొచ్చు. నా కోరికలుగా ఏమైతే ఉన్నాయో అది కృష్ణ కోరికల కింద భక్తి కింద మనం మార్చుకోవచ్చు. నిన్న మనం చెప్పుకున్నాం అదే, నేను 3 అంతస్తుల బిల్డింగ్ నేను కట్టాల్సిందే, దాంట్లో నేను అనుభవించాలా, నా పిల్లలు నేను అనుభవించాలా, ఎప్పటికైనా సరే ఇదే నా గోల్. ఎస్, అది కోరిక. కానీ అదే గోల్ని మనం ఇంకో విధంగా చెప్పచ్చు, నేను ఇల్లు కట్టాలి, అందులో కృష్ణ సంబంధానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, రోజు నేను కృష్ణుడికి సంబంధించిన విషయాలని అక్కడ ఒక ఒక ప్రభుజీనో లేకపోతే ఒక మహారాజు గారిని పిలిపించి అక్కడ ఎక్కువ మందికి భగవత్ సందేశాన్ని ఇప్పించడానికి నేను ఆ ఇల్లు కావాలి, నాకు అవసరము అని అదే కోరికని కృష్ణ సంబంధంలోకి మనం తీసుకొచ్చేయచ్చు. ఎస్, ఇనిషియల్ గా అది భౌతిక కోరిక అయి ఉండొచ్చు, కానీ అది కృష్ణుడి కోసం మనం దాన్ని ఆ విధంగా మనం వినియోగించినప్పుడు క్రమక్రమంగా మనలో ఆ కోరికలు అనుభవించేటువంటి ఆ తత్వం క్రమక్రమంగా క్లీన్ అయిపోతుంది, మన జీవితం నుంచి క్లీన్ చేస్తుంది అన్నమాట కోరిక. కాబట్టి నిష్కామం అంటే కృష్ణ కోరికలు తీర్చడమే నిష్కామం. అది నాకు సంబంధించినటువంటి కోరిక కాదు, కృష్ణ సంబంధమైనటువంటి కోరిక. చివరిది కొంచెం టైం అయినట్టుంది, బట్ సింపుల్ దే ఇది కొంచెం తెలుసుకొని ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను ఈ సెషన్ ని లేదా ఈ చాప్టర్. ఇదే ఈ ఒక దానికోసం మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏషా బ్రహ్మస్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్వామ్యంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఏషా బ్రహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్వామ్యమంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఏషా బ్రహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్వామ్యమంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయము అయినట్టి జీవన విధానము. దీనిని పొందిన తర్వాత మనిషి మోహము చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్ రాజ్యంని ప్రవేశించగలుగుతాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా, తన కోరికల్లో సముద్రం లాగా ఎట్లా నదులు వచ్చినా కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా తన ఉన్న కోరికలను కూడా కృష్ణ సేవ సంబంధంలో పెట్టినట్లయితే, తన ఇంద్రియాలని తన చైతన్యాన్ని కృష్ణుడికి అర్పించినట్లయితే ఏమవుతుందంట, బ్రహ్మస్థితి అంటే ఇక్కడ కంప్లీట్ గా ఆధ్యాత్మికమైన దివిస్థితిలోకి అతను వెళ్ళిపోతాడు. అతని ఇంకా ఏ మాత్రము భౌతిక ప్రకృతి ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితిలోకి అతను వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు అనమాట, ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయమైనది జీవన విధానము. ఎస్, మన కుటుంబంలో ఉండొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, అందరితో సంబంధాలు పెట్టుకోవచ్చు, కానీ హార్ట్ లో మాత్రం కృష్ణుడికి దగ్గరయ్యేటువంటి విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలంటే. అలాంటి వ్యక్తికి అతను మోహం చెందడు, నాకు అది కావాలి ఇది కావాలి, ఎందుకంటే అతను అత్యంత ఆకర్షణ వ్యక్తికి అతని సంబంధంలో ఉన్నాడు, ఏదైనా తీర్చేటువంటి సంబంధంలో అతను ఉన్నాడు.
ఉదాహరణకి మనకి లేనప్పుడే అన్ని కావాలనిపిస్తుంది అనమాట. బట్ మన దగ్గర సెక్యూర్డ్ గా మనకు ఉన్నాయనిపించాయి అనుకోండి, అప్పుడు మనకి ఏది కోరుకోం. స్వీట్ షాప్ ఉంది అనుకోండి, మనకి స్వీట్స్ తినే కోరిక ఉంది అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? స్వీట్ షాప్ చూసినప్పుడల్లా వా అది తింటే బాగుంది అని మనకి ఎప్పటికైనా సరే ఆ స్వీట్ షాప్ మనదైతే ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ నిజంగా మన స్వీట్ షాప్ మనం ఓనర్ అయిపోయాం అనుకోండి, ఆ తర్వాత యాక్చువల్గా స్వీట్స్ ఆడేవాడు ఉండే మనకి తినబుద్ధి కూడా కాదు. ఎందుకంటే సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది. ఎస్, ఎప్పటికైనా నాదే కదా, నేను ఎప్పుడైనా తినచ్చు కదా. కాబట్టి అతనికి ఆ ఆరాటము అలసడిపోతుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా అంతే అన్నమాట. తను ఎప్పుడైతే భగవంతుడు నాకు ఏదైనా తీర్చగలుగుతాడు, భగవంతుడు నా మేలు కోరేవాడు, భగవంతుడు నా దగ్గరగా ఉంటే నాకు అన్ని అతను చూసుకోగలుగుతాడు అనేటువంటి నమ్మకం అతను ఉన్నట్లయితే, కన్విన్స్ అయితే మాత్రం అతనికి ఇంకా ఏ భౌతిక ప్రపంచం, ఎందుకంటే ఏ వస్తువు కావాలి నాకు దేవుడు ఇచ్చేస్తాడు కదా. నాకు నిజంగా నాకు అవసరం కృష్ణుడు నాకు తీరుస్తాడు కదా, ఆయన చేసే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది కదా అని మనకు తెలిసినప్పుడు ఇంకా ఇక్కడ ఏది కూడా మనం దృష్టి, ఎందుకంటే మనకి ఆల్రెడీ నిండుగా ఉన్నాయి కాబట్టి. కృష్ణుడు ఎప్పుడైనా ఏదైనా అవసరం మేరకు ఇచ్చేస్తాడు అనేటి నమ్మకంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఏటికి మనం ఆకర్షితులు కావు. అందుకే అతను మోహించినాడు. అది ఇక్కడ అంటారన్నమాట. ఇదే స్థితి, ఏదైతే కోరికలు వచ్చినా డిస్టర్బ్ కాకుండా, ఎన్ని అలజడులు వచ్చినా సరే వాటిని ఇంద్రియాలు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే వాటిని వాడుకుంటూ స్థితప్రజ్ఞుడు ఈ జీవన విధానం చివరి దాకా వెళ్ళగలిగితే, మరణ సమయంలో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్ రాజ్యం ప్రవేశించగలడు. అంటే దిస్ కాన్షియస్నెస్, అది ఏంటది? కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ సంబంధంలోకి. ప్రతిదీ కూడా కృష్ణుడిదే కాబట్టి ప్రతిదీ కృష్ణుడి సంబంధం, కృష్ణుడిని నేను వాడాలి, కృష్ణుడిని నేను తృప్తిపరచాలి అనేటువంటి ఈ పరిస్థితిలోకి ఎప్పుడైతే వెళ్తామో అదే స్థితి చివరి దాకా ఉంటే, అంటే అంతకాలేపి, ఇక్కడ 3వ లైన్లో స్థిత్వాస్యామనంత కాలేపి అంటే అంతకాల చివరి టైంలో కూడా ఉంటే కనుక, చివరి క్షణాల వరకు ఉంటే కనుక అతడు భగవద్ రాజ్యాన్ని ప్రవేశిస్తాడు. సో అల్టిమేట్ గోల్ అతను రీచ్ అయిపోతాడు. ఏ ఇంటి కోసం అయితే మనం తాపత్రయపడుతున్నామో, ఏ సుస్థిర స్థానం కోసం మనం తాపత్రయపడుతున్నామో, ఏ తండ్రిని అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ తండ్రిని మనం కలిసేయవచ్చు. అండ్ ఒకసారి మన ఫ్యామిలీలోకి మన తల్లిదండ్రులకు వెళ్ళిపోయిన తర్వాత మనం పూర్తి రక్షణలో ఉండిపోతాం. అతనికి ఇంకెటువంటి విషయాలు అతను ఏమాత్రం అతను ప్రభావితం అవకాశం లేదు. ప్లస్ ఇంకా ఉన్నత స్థాయి, ఆ రుచి ఆస్పదంలోకి వెళ్ళిపోతాడు అతను భగవద్ రాజ్యం. సో కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత కావాలంటే ఒక జన్మలో కావచ్చు, కానీ అనేక జన్మలో కూడా పట్టచ్చు. మనకి అంత సిన్సియర్ గానీ సీరియస్ గానీ అయితే ఒక్క లైఫ్ టైంలో కూడా మనం ఈ పరిపూర్ణం చేసుకోవచ్చు అన్నమాట. సో కట్వాంగ మహారాజు ఒక్క ముహూర్తంలో అతను ఆ స్థితికి వెళ్ళిపోయాడు అన్నమాట. భగవద్ రాజ్యం చెప్పుకున్నాడు ఒక్క ముహూర్తంలో. నేను స్టోరీ సందర్భం చెప్పుకుంటాం. సో నిర్వాణ అంటే మనం భౌతిక బౌద్ధ మతం లేదా బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్ లో మనం అయితే నిర్వాణ పదం వాడతాం. నిర్వాణ అంటే భౌతిక సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ మనం కట్టడి చేయడమే నిర్వాణం అంటే భౌతిక విషయాలని ఆగిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి, అక్కడి నుంచి వచ్చేటువంటి లిబరేటరీ యాక్టివిటీస్ అన్నమాట. అంటే మోక్షము చెందేటువంటి లేదా దివ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా భౌతికమైనటువంటి కోరికలు ఆగిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతాయి. భౌతిక కార్యాల పట్ల మనం వెంపర్లాడేటువంటి ఆ మనసత్వం పోయిన తర్వాతే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అదే నిర్వాణం అంటే ఇంకా నేను భౌతికమైనటువంటి విధి విధానాలు, భౌతికమైనటువంటి కోరికలకు నేను పరిగెత్తను, నేను కన్విన్స్ అయిపోయాను, వీటి వల్ల నేను ఎటువంటి లాభం నేను పొందనని కన్విన్స్ అయిన తర్వాత వచ్చేదే నెక్స్ట్ నిర్వాణం. భౌతిక వ్యక్తికి ఎందుకు అతను ఎప్పుడు అలజడిలో ఉంటాడంటే,
అతను ఇది ఒక్క జన్మే కదా, ఇది ఒక్కటే జన్మ కదా, ఈ జన్మ ఇలా మొత్తం నేను తీర్చేసుకోవాలనుకుంటాడు అనమాట. కానీ ఈ ఒక్క జన్మ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అతనికి. కానీ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి భయం ఉంటుంది ఎప్పటికైనా తీర్చేసుకోవాలి, త్వరగా కావాలని ఎప్పుడు ఆలోచనలో ఉంటాడు అనమాట. కానీ ఆధ్యాత్మిక వ్యక్తి అలా ఉన్నాడు, ఇది జస్ట్ అనేక జన్మల్లో ఇది ఒక జన్మ, ఇది తీర్చకపోయినా ఇంకొక జన్మ రెడీగా ఉంది, ఆ జన్మలో నాకు ఇంకొక స్టెప్ ఎదుగుతానులే, ఎందుకంటే నాకు అతను జర్నీ చూడగలుగుతున్నాడు. అతను భౌతిక వ్యక్తి జర్నీ చూడలేకపోతున్నాడు. ఎట్టి పరిస్థితిలో ఈ జన్మ నేను కంప్లీట్ చేయాల్సింది అనుకుంటున్నాడు అతను. భౌతిక అదే విధంగా అలాగే అనుకుంటాడు, ఎట్టి పరిస్థితులు ఈ లైఫ్ నేను వెళ్ళిపోవాలా, కృష్ణుడు వెళ్ళిపోవాలని అతను కూడా సీరియస్ ప్రయత్నిస్తాడు. బట్ వాళ్ళు కాకపోతే ఏమవుతుంది, ఎందుకంటే బెటర్ భక్తుల ఇంట్లో మనం పుడతాము, ఇంతకంటే బెటర్ ఇంకా పురోగతి మనకు అవకాశం, కాబట్టి అతను పీస్ఫుల్ గా ఉంటాడు. అతను భౌతిక వ్యక్తి చేసే కార్యక్రమాలన్నీ కూడా భౌతికంగా మళ్ళీ మన కర్మలు ఎరికిచ్చేస్తాయి. కానీ ఆధ్యాత్మిక భావన చేసే కార్యక్రమాలన్నీ మళ్ళీ అన్నిటి నుంచి మనం విడుదల చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి భగవత్ రాజ్యం అన్నా ఒకటే, భగవత్ సేవ అయినా ఒకటే. మనం భగవత్ రాజ్యం లేవు, మనం ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో ఉన్నాము. కానీ నేను అదే విగ్రహానికి ఆ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ సర్వీస్ నాకు అవకాశం వచ్చింది, నేను నిజమైనటువంటి ఆ దేవదేవుడిని నేను ఈ రూపంలో నేను సేవించుకున్నానే ఆ మానసిక ఆ కాన్షియస్ లో ఉన్నాడు అనుకోండి, అతను నిజంగా భగవత్ రాజ్యంలో ఉన్నట్టే, ఇక్కడ అతను నిజంగా గోలోకంలో ఉన్నట్టే. సో ప్రత్యేకంగా అతను గోలోకం పోతేనే గోలోకంలో అతను ఎంటర్ అయినట్టు అతను వెళ్ళినట్టు కాదనమాట. అతను భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా ఆ కాన్షియస్ ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. కృష్ణుడి సేవ చేసుకునే ఆ కృష్ణుడు నిజంగా లైవ్ గా నా ముందు ఉన్నాడనే భావంలో, నా సేవను అతను స్వీకరిస్తున్నాడనేటువంటి భావంలో అతను కానీ ఆ సేవ చేసినట్లయితే అతను ఇక్కడే భగవత్ రాజ్యంలో ఉన్నట్టే అనమాట. అదే సంపూర్ణ స్థితి, ఈజ్ ఇన్ పర్ఫెక్షన్ అనమాట, అబ్సల్యూట్ ప్లాట్ఫామ్ అనమాట అతను. సో ఆ విధంగా మనం స్థితప్రజ్ఞుడి యొక్క ఆలోచన విధానం, అతనికి ఆ స్థాయి ఎలా వచ్చింది అంటే, బికాస్ అతను ఏం చేసినా సరే కృష్ణుడిని సెంటర్ గా పెట్టుకొని చేస్తున్నాడు. కాబట్టి అతని కాన్షియస్నెస్ పెరుగుతూ కోరికలు డిస్టర్బ్ కాని స్థితి కానివ్వండి, మోహము, కామము, క్రోధము ఇవేవి కూడా అతనిలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోతుంది. అతనిలో ఉన్నాయి, కానీ అది ఒక సర్పం ఏదైతే చనిపోయి, ఒక సర్పం ఏదైతే దాని విషయం తీసేస్తారు కదా, విషయం తీసేస్తే అది బుసుబుసు కొట్టినా కదా దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదు. అలాగే ఎప్పుడైతే ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని భగవత్ సేవలో పెడితే, ఓకేనా, లోపల ఇవన్నీ ఉన్నా కూడా వాటి ప్రభావానికి లేదా ఆ గుణాల ప్రభావానికి ఏమాత్రం మనం ప్రభావితం కాము. అండ్ ఆ కృష్ణుడి యొక్క సేవ రుచిలో అతను హయ్యర్ కాన్షియస్ లోకి, హయ్యర్ రెలంలో అతను ఆనందంలో ఉంటాడు అన్నమాట. కాబట్టి మనందరినీ కూడా కృష్ణుడు నిష్కామ కర్మ యోగం లేదా బుద్ధి యోగం, భక్తి యోగం ద్వారా ఆ స్థితికి వెళ్ళాలి మనము. అది దట్ ఈస్ ద రియల్ ప్లాట్ఫామ్ అంటున్నాడు అన్నమాట కృష్ణుడు మనకి. సో హరే కృష్ణ మంత్రం అది స్టార్టింగ్ పాయింట్ అనమాట, దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ కూడా హరే కృష్ణ మంత్రమే. ఎవరైనా ఎప్పుడైనా ఏ ప్రశ్న ఈ నామజపం చేయొచ్చు. అర్హతలు లేక వీళ్ళు మాత్రమే చేయాలి, వీళ్ళు చేయడానికి లేదు, అట్లా ఏం లేదు. ఈ హోల్ యుగ ధర్మం, ఈ యుగానికి మొత్తం ఒకటే ధర్మం ఉందన్నమాట. జస్ట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జస్ట్ ఆ ఒక్క ఈ మంత్రాన్ని మనకి ఎప్పుడు అవసరం, ఎంత మనం చదవగలిగితే మనం ఆ స్థితికి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. కానీ విత్ గురువు నిర్దేశంలో, భక్తుల యొక్క సాంగత్యంలో వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అన్నమాట. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అసలు తెలియదు. వాళ్ళు మనల్ని స్కాన్ చేసి మనకి ఏవైతే నిజమైన లోపాలు ఉన్నాయో, నిజమైనటువంటి జబ్బులు ఉన్నాయో అవి తీసేటువంటి శక్తి వాళ్ళకు ఉందన్నమాట. వాళ్ళ యొక్క హ్యాండ్స్ లో మనం సేఫ్ గా ఉంటాం, మన జర్నీ సేఫ్ గా ఉంటాం. మన ఆలోచనలతో లేదా మన విధి విధానాలతో
మనకి ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు. అందుకే ఎప్పటికైనా మనకు కృష్ణ రిప్రజెంటేటివ్ అవసరం. మనకి గురువు లేకుండా ఆధ్యాత్మిక ప్రగతి అసలు ఉండదు. ఒకవేళ ఉన్నది టెంపరీగా కొంతకాలం బయటికి కనిపిస్తుంది, కానీ అదర్వైజ్ దెర్ ఇస్ నో యూజ్ అన్నమాట. బట్ ఇక్కడ నేను ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. సో కొంత రషప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, బట్ ఆల్మోస్ట్ పాయింట్స్ కవర్ చేయగలిగాము. సో ఇంకేదైనా ఫర్దర్ గా ఇంకేదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు అడగచ్చు. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవునికి జై. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జై. గౌర్ ప్రేమానందే.